విధంగా కేక వేశాడు. ఇది నువ్వు కేక వేస్తే చాలు, దేవుడు నిన్ను దాటిపోడు. నన్ను దాటిపోకయ్యా. ఈ పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు 2వ దినంలో ప్రవేశపెట్టిన దేవుడు ప్రభువా, నువ్వు కార్యము చేయగా ఎవరు తిప్పగలరు ప్రభువా. దేవా నీకు స్తోత్రాలయ్యా. నా జీవితంలో నీ కార్యము జరగాలయ్యా. నన్ను దర్శించయ్యా, ప్రభుతో జ్ఞాపకం చేసుకోయని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యని అడుగుదామా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగాలి యేసయ్యని. ఇదిగో ప్రభు, ఈ మధ్యాహ్న కాలంలో దాటిపోద్దయ్యా. సమర స్త్రీని దాటిపోలేదు కదా ప్రభువా. కొర్నేలి ప్రార్థన దాటిపోలేదయ్యా. మమ్మల్ని కూడా దాటిపోవద్దు ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవుడా, ఆరాధిస్తుండగా నా మీద నీ ఆత్మ కుమరించయ్యా. బంధకాలు, ఆటంకాలు, శరీర బలహీనతలు నీ ఆత్మను బట్టి నాయన దర్శించయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం పృథ్వీ ఆరాధన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తూ ప్రభుని యేసయ్యను ఘనపరుద్దాం, మహింపరుద్దాం. ప్రతి ఒక్కరు గంభీరముగా నోరు తెరిచి ఓర్పుకున్నంత వరకు, స్వరమున్నంత వరకు ప్రభుని స్తుతించడానికి నేర్చుకోండి. ప్రభు నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకుందాం. 2 చేతులు ఆకాశం వైపు కొద్దిసేపు దేవుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా మీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేద్దాం అందరం కూడా దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో. నా యెహోవా, యెహోవా సీయోనులో అతిశయించే నామమదే, అతిశయించే నామమదే. నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు స్వాస్యమదే. నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు స్వాస్యమదే. స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో, సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఆరాధన చేద్దాం. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన పరిశుద్ధతను మనం కోరుకునే విధంగా ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా శక్తితో ఆరాధన చేద్దాం. నీ చిత్తమేదో కోరుకొని నీ నిబంధనను ఆధారముగా అనుసరించే షండులకు చిత్తమేదో కోరుకొని నీ నిబంధనను ఆధారముగా అనుసరించే షండులకు వారి దీపకాంతివి నీవే, వారి పరిపూర్ణత నీవే, వారి దీపకాంతివి నీవే, వారి పరిపూర్ణత నీవే. స్తుతులపై ఆసీనుడా యెహోవా,
ఆసీనుడా. అందరూ కూడా స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా ఆరాధన చేద్దాం. గ్లోరీ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో, సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో. ప్రతి ఒక్కరు కూడా దేవా నీ చిత్తమైన కోరుకుని నీ నిబంధన ఆధారంగా నడుచుకునే కృప నాకు దయచేయి ప్రభు అని దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. గ్లోరీ హల్లెలూయా. అతిశయించుట మానుకొని క్రీస్తు మనసునే తమ హృదయములో కలిగి ఉన్న దీనులకు అతిశయించుట మానుకొని క్రీస్తు మనసునే తమ హృదయములో కలిగి ఉన్న దీనులకు వారి సంతోషము నీవే, వారి హెచ్చింపు నీవే, వారి సంతోషము నీవే. గ్లోరీ. వారి హెచ్చింపు నీవే. స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో, సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో. అతిశయించే నామమదే, అతిశయించే నామమదే. నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు శ్వాసమదే. నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు శ్వాసమదే. స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా, స్తుతులపై ఆసీనుడా యెహోవా, స్తుతులపై ఆసీనుడా. హల్లెలూయా 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 సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో, సర్వోన్నతుడే నా యెహోవా సీయోనులో. అందరూ కూడా చప్పలతో ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా గ్లోరీ హల్లెలూయా.
నీలోని సత్యమును బహిరంగముగా తెలియచేసిన నీ దాసులకు చేయక నీలోని సత్యమును బహిరంగముగా తెలియచేసిన నీ దాసులకు వారికి సియోను వాసులు వారే వారికి సియోను వాసులు వారే వారి సంతోషము నీవే వారి హెచ్చింపు నీవే వారి సంతోషము నీవే వారి హెచ్చింపు నీవే స్తుతులపై ఆశీనుడా యెహోవా స్తుతులపై ఆశీనుడా స్తుతులపై ఆశీనుడా యెహోవా స్తుతులపై ఆశీనుడా హల్లెలూయా 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 సర్వోన్నతుడే నా యెహోవా సియోనులో సర్వోన్నతుడే నా యెహోవా సియోనులో అతిశయించే నామమదే అతిశయించే నామమదే నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు స్వాస్యమదే నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు స్వాస్యమదే స్తుతులపై ఆశీనుడా 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 హల్లెలూయా 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 సర్వోన్నతుడే నా యెహోవా సియోనులో
అతిశయించే నామమదే, నీ పరిశుద్ధతను ప్రేమించే ప్రియులకు స్వాస్యమదే. అందరు రెండు చేతులు ఆకాశం పెద్దుదామా. దేవా, అతిశయించదగిన నామం నీదొక్కదే ప్రభువా. నీ పరిశుద్ధత నాకు కావాలని ప్రతి వారు నోరు తెరిచి అడుగుదాము. నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా. ఇక కుడికల్లో పరిశుద్ధాత్మదేవా, నా దేహములో ఉన్న అపవిత్రత అంతా మీరు తీసివేయండి. నీవు కోరుకున్న పరిశుద్ధత నాలోకి రావాలి ప్రభువా. నీ ఇష్టమును చేయగలిగిన కృప నాకు ఇవ్వయ్యా. నీ సత్యమును బహిరంగముగా తెలియచేయగలిగిన ఆ కృప నాకు ఇవ్వు నాయనని ప్రతి వారు అడుగుదాం. యేసయ్యా, నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టము చేయగలిగిన కృప నాకు కావాలి ప్రభువా. నీ సత్యమును బహిరంగంగా నేను తెలియచేయాలి ప్రభువా. నీ క్రీస్తు మనసు నాలోకి రావాలయ్యా. దేవా, నీ చిత్తమే నేను చేయాలి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ అడుగుదాం. రెండు చేతుల ఆకాశం పెట్టి పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. యేసయ్యా, నీ పరిశుద్ధతలోకి నన్ను నడిపించు నాయన. నీ పరిశుద్ధతలోకి నన్ను నడిపించయ్యా. నీ పరిశుద్ధత నాకు ఇవ్వు నాయన. నీ మనసు నాకు ఇవ్వయ్యా. నీ చిత్తము చేయుట నాకు నేర్పించయ్యా. నీ సత్యమును బహిరంగముగా తెలియచేయగలిగిన కృప నాకు ఇవ్వు. అదే కాలపు సెషన్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. తన ఆత్మ కార్యం ఈ స్థలంలో జరగాలి. మన హృదయాలన్నీ దేవుని తట్టు తిప్పుదాం. ఒక్క నిమిషం అందరూ కూడా మన హృదయాలు దేవుని తట్టు తిప్పుదాం. ప్రభువా, నీ సన్నిధిలో మెల్లనైన స్వరం నాకు వినిపించు ప్రభువా. నా బ్రతుకుని దిద్దగలిగిన, నిలబెట్టగలిగిన ఉపదేశం నాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నాతో మీరు మాట్లాడండి. నీ వాక్కును పంపగా జరగనిదేముంది ప్రభువా. మా జీవితాల్లో నీ వాక్కు ప్రభు అన్ని కార్యాలను జరిగించింది ప్రభువా. అలాంటి శక్తి కలిగిన నీ మాట, జీవము కలిగిన నీ మాట మధ్యాహ్న కాల సమయంలో మీ దాసుల నోట ఉంచి మాతో మీరు మాట్లాడండి. అందరు నోరు తెరవాలి. యేసయ్యా, మీరు మాట్లాడితే మాకు మేలయ్యా. నీ స్వరం వినాలని ఆశతో వచ్చాం. ఈ పగటికాలం పరిశుద్ధాత్ముడా, సూటిగా మీరు మాట్లాడండి దేవా. మీ ఆత్మ కార్యం జరిగించు ప్రభువా. మీరు మాట్లాడండి ప్రభువా అని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీరు మాట్లాడండి, యేసయ్యా మీరు మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచు ప్రభువా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థనలు ఏకీభవిద్దాం. మన మధ్య ఉన్న తేజ వచ్చి ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తం. మనందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన గొప్ప నామమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ప్రభువా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినం మొదలుకొని ప్రభువా, నేటి వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభువా, నిన్నటి దినం ఎంతో ఆత్మీయంగా నాయన అయ్యా మీ మాటల ద్వారా మేము బలపరిచినందుకు ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొక్కసారి మీ పాదాల సన్నిధిలో చేరిన నన్ను, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడిని మీ ఆత్మతో అభిషేకించండి. శ్రేష్టమైన సంగతులు మీరు మాకు తెలియచేయండి. మా ఆత్మలను బలపరచండి. మాకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మీ కృపలో దయచేయండి. మీ మాట అగ్ని వంటిది కాదా అని మీరు అంటున్నారు ప్రభువా. నీ మాట ఎక్కడైతే వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుందని మీరు మాకు సెలవిచ్చారు ప్రభువా. మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. చీకటిలో నడిచే ప్రతి ఒక్కరూ మీ వాక్యపు వెలుగులో నడవడానికి మీరు సహాయం చేయండి. ఆత్మీయంగా బలహీన పడిన వారు మీ వాక్యం ద్వారా బలము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ దాసుడిని మీ ఆత్మతో అభిషేకించి శ్రేష్టమైన వాక్కును మీరు మాకు తెలియజేసి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని అత్యున్నతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా సర్దుకుని కూర్చుందాం. కృపగల దేవుడు మన పరిచర్యలను ప్రేమించి ఈ జూలై మాసంలో మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఉజ్జీవ కుడికలను బట్టి ఒకసారి అందరు రెండు చేతులు ఆకాశం పెట్టి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. కొంచెం ముందలు సర్దుకోండి. కొంచెం వెనకమాల వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా కొంచెం ముందలు సర్దుకోండి.
మంచిది. మరి ఒకసారి అందరూ స్వరం ఎత్తి చెప్పాలి. చాలా నీరసంగా శక్తి లేని విధంగా మీరు చెబుతున్నారు. అలా కాకుండా అందరూ కూడా ఒకసారి దగ్గరగా వేసైనా మనం మయంపరుస్తూ దేవునికి మరి ఒకసారి స్తోత్రం చూద్దాం. అందరం కూడా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి రెండవ దినం పగటి కాలం వాక్య పరిచయం చేయుటకు మన మధ్య దైవజనులు మోహన్ అన్న గారు ఉన్నారు. మనందరికీ పరిచయస్తులే మన మధ్యకి చాలాసార్లు అన్న వచ్చారు. చిన్న పరిములో అన్న సేవ చేస్తూ ఉన్నారు. మరి సమయంలో అన్నకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ యేసు ప్రభునామములో వందనాలు. ఈ ప్రత్యేక ఉజ్జీవ కూడికలకు ఆహ్వానించిన అన్న మోషే అన్నకు, సహోదరుడు తమ్ముడు పృథ్వీకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ యొక్క కూడికల గురించి అన్న ముందుగానే చెప్పారు, ఈరోజు రావాలని 8వ తారీఖు. అయితే టాపిక్ చెప్పలేదన్నమాట, అంటే ఏం గురించి చెప్పాలి అనేది. దాని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏం చెప్పాలి ప్రభువా, ఏమని సంఘానికి అని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటే ఏం కూడా ఇవ్వటం లేదు. అయితే నా హృదయంలో ఒకటి వస్తూ ఉంది, సెకండ్ కమింగ్ గురించి కొన్ని విషయాలు చెబుదాం, రెండవ రాకడ గురించి. అన్ని విషయాలు చెప్పడానికి గంట టైం సరిపోదు, 3 నెలలు పట్టిద్దంట సెకండ్ కమింగ్ గురించి చెప్పాలంటే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అన్న సడన్గా 9 గంటలకు ఆ ప్రాంతంలో ఫోన్ చేశారు. తమ్ముడు మోహన్, పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు అని మేము టాపిక్ పెట్టుకున్నాం, అంశం మీద ప్రిపేర్ అయ్యారా అని చెప్పాడు. 1 గంట ముందు చెప్పారన్నమాట కదా. కనుక ఆ బండి స్టాండ్ వేస్తూ ఉన్నాను, ఆ మాట చెబుతూ ఉన్నాడు అన్న. సరే, ఆ స్టాండ్ వేస్తానే ఆ మాట వింటా ఉండగానే మరి 1 గంటలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ప్రభా పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికల కొరకు అని అంటున్నప్పుడు దేవుడు ఒక మెసేజ్ని దేవుడు గుర్తు చేశాడు. అంటే ఇప్పుడు చెప్పే మెసేజ్ నేను ఒకప్పుడు ఒక చోట చెప్పాను అన్నమాట, ఒక చోట ప్రిపేర్ అయ్యాను. ఆ మెసేజ్ పేపర్ నాకు దొరకలా, చాలా బుక్స్ వెతికాను. అయితే టాపిక్ మాత్రం దేవుడు గుర్తు చేశాడు. చెరుకుపల్లి దగ్గర సిరిపుడి అనే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక అదే వాక్యాన్ని ఈ ఏమని గ్రామంలో కూడా, ఈ సంఘంలో కూడా చెప్పని దేవుడు తెలియజేశాడు. కనుక అదే వాక్యాన్ని ఈ 2 పేపర్స్ మీద నేను రాసుకుని వచ్చాను. ఈ 2 పేపర్స్ చాలా విలువైనవి. ఈ పేపర్సే కానీ వీటిలో జీవం ఉన్నది, దీనిలో వాక్యం ఉన్నది. కనుక ఈ పేపర్లో రాసుకొచ్చిన దాన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా చక్కగా అర్థం చేసుకోవటానికి మనస్సు ఇక్కడ నిలిపి అటు ఇటు పోనీయకుండా ఇంటి దగ్గరికి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి వెళ్ళకుండా ఉంటే నిజమైన ఉజ్జీవాన్ని ఈ 3 దినాల్లో మనం పొందుకోవచ్చు. కనుక 2 వాక్యాలు చదువుకుని మనము అంశంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనాన్ని, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 4వ వచనాన్ని. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలమ్మా, 4 అపోస్తుల కార్యములే. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. దేవుడు తన వాక్యాన్ని మనందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ ఉజ్జీవము కలుగుటకు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. వాట్ ఈస్ ద రివైవల్? ఉజ్జీవం అంటే ఏమిటి? కనుక కొంతమంది ఉజ్జీవం అంటే ఇలా అనుకుంటున్నారట, ఏంటంటే సభలు పెట్టినప్పుడు జనము తండోపతండాలుగా వస్తూ ఉంటుంటే అబ్బా ఆ సభలు బాగా ఉజ్జీవంగా జరిగినీరా అనుకుంటున్నారట. అంటే జనము మహాసభలు కానీ సభలు కానీ మీటింగ్స్ కానీ పెట్టినప్పుడు జనము బాగా వస్తూ ఉంటే దానిని ఉజ్జీవముగా కొంతమంది అనుకుంటూ ఉన్నారట. అలా సభల్లో స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు దానిని ఉజ్జీవమురా అన్నారంట కొంతమంది. హీలింగ్స్ జరుగుతున్నప్పుడు, రోగాలు పోతూ ఉన్నప్పుడు, గెడ్డలు కరిగిపోతున్నప్పుడు, క్యాన్సర్ తగ్గిపోతున్నప్పుడు, దీర్ఘకాలపు రోగాలు వదిలిపోతుంటే అబ్బా ఇక సభలు ఉజ్జీవముగా జరిగినీరా అని కొంతమంది అనుకుంటున్నారట.
అలా కొంతమంది ఆ యొక్క సభల్లో కానీ వ్యక్తిగతంగా కానీ టంగ్స్ మాట్లాడుతున్నప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనుకున్నారట, అబ్బా ఈ సంఘం బాగా ఉజ్జీవింపబడుతుందిరా, మరి ఈ సంఘంలో ఉజ్జీవం వచ్చింది, ఈ సభల్లో ఉజ్జీవంగా జరిగినాయి అని కొంతమంది అనుకుంటా ఉన్నారట. నాలుగో వాళ్ళు దెయ్యాలు వెళ్ళిపోతున్నప్పుడు, అబ్బా సభలు బాగా జరిగినాయి, ఉజ్జీవంగా జరిగినాయి, దెయ్యాలు గిరగిరా తిరిగి టపా టపా పడిపోయి వెళ్ళిపోతున్నాయి అని కొంతమంది అనుకున్నారట. ఉజ్జీవానికి ఈ 4 కూడా కారణము కాదు. ప్రైజ్ ద లార్డ్. ఉజ్జీవానికి 4 కూడా సోపానాలు అంటే తెలుసా, మెట్లు. ఉజ్జీవములో ఈ చెప్పబడినవి ఇంకా ఉన్నాయి, చెప్పుకునే ఏవైనా సరే, ఇది ఒక భాగం, ఇంకో భాగం ఉంది. ఉజ్జీవానికి ఇప్పుడు జరిగిన స్వస్థతలు, భాషలు మాట్లాడటం, ప్రవచనాలు చెప్పటం, దెయ్యాలు వెళ్ళిపోవటం, ప్రజలు మీటింగ్కి రావటం ఒక భాగం అయితే, ఉజ్జీవంలో మరొక భాగం ఉంది, మరొక కోణం ఉంది. ఆ కోణాన్ని సంఘం మర్చిపోతూ ఉంది. ఏమని సంఘం మర్చిపోకూడదని దేవుడు అన్న వాళ్ళని ప్రేరేపించి ఈ యొక్క 3 దినాల సభలను పెట్టించటం జరిగింది. నీవు నేను కూడా మర్చిపోకుండా ఆదిమ సంఘములో జరిగిన ఉజ్జీవ జ్వాలలు మన హృదయాలలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ప్రజ్వరించాలని, రగలాలని దేవుడు ప్రేమించి ఈ ఉజ్జీవ కూటాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఈ విధముగా ఉజ్జీవాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఉజ్జీవం అంటే ఇలా కొంతమంది అనుకుంటున్నారు, ఇది కాదని మనము మరి మన హృదయాల్లో మనం జ్ఞాపం చేసుకుందాం. తర్వాత చూస్తూ ఉన్నప్పుడు మరి నిజమైన ఉజ్జీవం అంటే ఏమిటి అది కూడా చూసుకోవాలి. తర్వాత ఆ ఉజ్జీవం మనలోకి రావటానికి, సంఘంలోకి రావటానికి ఆటంకాలు ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉజ్జీవం అంటే ఏమిటి, నిజమైన ఉజ్జీవం ఏమిటి, ఉజ్జీవము మన జీవితాల్లోనికి, సంఘములోనికి రావటానికి ఆటంకాలేంటి, ఎందుకు మనం ఉజ్జీవింపబడట్లేదు. చాలామంది రక్షణ పొంది 25 సంవత్సరాలు అయింది. చాలామంది రక్షణ పొందిన ఇక్కడ పెద్దవాళ్ళు 30 సంవత్సరాలు ఉంటారు. నేను రక్షణ పొంది దాదాపుగా 29 ఇయర్స్, దాదాపుగా 30 సంవత్సరాలు రక్షణ పొంది నేను కదా. కానీ కొంతమంది జీవితాలు మరి ఆ ఉజ్జీవము లేకుండా, అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగానే ఆ నిర్జీవముగా అక్కడే పడి ఉంటారు, ఏడవబడుతూ ఉంటారు. ఆ సంతోషము, శాంతి, సమాధానాలు లేకుండా మరి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కనుక మరి నిజమైన ఉజ్జీవం అంటే ఏమిటి అని చూస్తూ ఉన్నప్పుడు, ఉజ్జీవానికి కర్త, కర్మ, క్రియ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో, నా జీవితంలో, సంఘములో ఉజ్జీవం రావాలంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకుండా ఒక సంఘం కానీ, ఒక వ్యక్తి కానీ ఉజ్జీవింపబడడు. పరిశుద్ధాత్మ దేవుడు పంపబడిన పనే అదే అన్నమాట. ఆయన పంపబడిన మిషన్. పరిశుద్ధాత్మ దేవుడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. త్రిత్వాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేం. అర్థమవుతుందా? త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే పిచ్చెక్కిద్దట. త్రిత్వాన్ని అర్థం చేసుకోకుండా అనుభవించాలంట. ప్రైజ్ ద లార్డ్. అర్థం చేసుకోవాలంటే పిచ్చెక్కిది. త్రిత్వాన్ని అనుభవిస్తూ ఉంటే త్రియేక దేవుడు మనకు అర్థమవుతూ ఉంటాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడి కాలం ఇది, సంఘకాలం, కృపాకాలం, పరిశుద్ధాత్మ కాలము గనక ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే ఎంతగా ఉపయోగించుకుంటారో అంతగా ఉజ్జీవింపబడతారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగా నింపబడతారో అంతగా వాళ్ళు ఆ దేవుని కొరకు నిలబడతారు, ధైర్యముగా కదా, బోల్డ్గా నిలబడతారు. కనుక ఆ విధముగా ఉజ్జీవానికి కర్త, కర్మ అంటే క్రియ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడని మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి మారు మనసు పొంది, అంటే విస్తారముగా రక్షణ కార్యాలు జరగటం, ప్రజలు రొమ్ము కొట్టుకుని దేవా నేను పాపినని ఒప్పుకోవటం ఉజ్జీవం. ఈ లోకములో ఉన్న ఒక వ్యక్తి మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ విన్న తర్వాత మారు మనసు పొంది తన పాపాలు ఒప్పుకుంటూ, ప్రభువా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని ఆ మీటింగ్స్లో తన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా? అది ఉజ్జీవం. కనుక అలా రక్షణ పొందిన వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడి దేవుని వరములతో, ఫలములతో జీవించటం ఉజ్జీవం.
ఉద్యమంలో రెండవ కోణం ఏంటో తెలుసా కదా? మొదటి కోణం చెప్పాను, జనం ఎక్కువ మంది మీటింగ్స్ రావటం, స్వస్థతలు జరగటం, భాషలు అంటే వరాలు కలిగి ఉండటం, దెయ్యాలు వెళ్ళిపోవటం ఒక కోణం అయితే, ఉద్యమంలో రెండవ కోణం ఏంటో తెలుసా? వచ్చిన ప్రజలు వారి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందటం ప్రాముఖ్యమైనది. రక్షణ పొంది ఇక్కడ కూర్చున్న మీరు అంటే సంఘంలో చేర్చబడిన విశ్వాసులు దేవుని వరములతో, దేవుని ఫలములతో వెదికి జీవించటం ఉజ్జీవం. ప్రైజ్ ద లార్డ్. వరములతో ఫలములతో నీ బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయా. ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. వరములతో ఫలములతో నీ కొరకు బ్రతకాలని అని ఆ విధమైన వరములు కలిగి దేవుని ఫలము కలిగి సంఘములో మనము జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన కుటుంబాల్లో ఏమల్లో ఉద్యోగం వచ్చేసింది. ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటే అంటే ఇప్పుడు ఉద్యోగం అంటే ఏంటంటే మీటింగ్ కొత్తగా రక్షణ పొందని వారు మారు మనసు పొంది రక్షణ పొంది వారి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందటం ఉజ్జీవం. రక్షణ పొందిన వ్యక్తి ఆత్మ ఫలములతో ఫలించటం ఉజ్జీవం. ఇది నిజమైన ఉజ్జీవానికి రెండవ కోణం ఏంటంటే ఏమనలో అందరూ రక్షణ పొందటం. ప్రైజ్ ద లార్డ్. అందరూ రక్షణ పొందరు కానీ 75% రక్షణ పొందాలి. మేమేమని రోడ్డు ఎక్కంగానే దుగ్గిరాల దగ్గర రోడ్డు చూడంగానే ఉద్యమం వచ్చినట్టుంది నాకు. అబ్బా ఎంత హాయిగా ఉందో రోడ్డు మీద బైక్ తోలుకొస్తుంటే కదా. రోడ్డు వేయక ముందు అంత నిర్జీవం, ఒళ్ళంతా కదిలిపోవటం, ఒళ్ళంతా పెయిన్స్ నొప్పులు రావటం. రోడ్డు వేయక ముందు నిర్జీవం, రోడ్డు వేస్తే ఉజ్జీవం. నిజం, ఉజ్జీవం. అంత హ్యాపీగా వచ్చాం బండి మీద. మన జీవితాలు కూడా అంతే. ఎత్తు పల్లాలు గతుకులు ఉన్నాయి అనుకో నిర్జీవం. బండి సాఫీకి వెళ్తే ఉజ్జీవం. ఎట్టెళ్తుంది మన బండి, ఎట్టెళ్తుంది మన జీవితం, చూసారా? అది కనుక ఇప్పుడు ఉజ్జీవం అంటే రెండవ కోణం ఏంటి తెలుసమ్మా? మీటింగ్ వచ్చిన కొత్త వారు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షణ పొందటం ఉజ్జీవం. రక్షణ పొందిన నీవు వరములతో ఫలములతో దేవుని కొరకు సంఘములో నీ ఇంటిలో జీవించటం ఉజ్జీవం. ఇది ఉజ్జీవం అంటే. అబ్బా, జాన్ వెస్లీ గుర్రం మీద సేవ చేశాడు. దాదాపుగా కొన్ని వేల మెసేజ్లు ఇచ్చాడు ఆయన. ఇలాంటి ఆయన ఇస్తూ వెళతా ఉన్నప్పుడు ఏమని మీదకి వెళ్ళాడు అనుకండి, ఏమల్లో సినిమా హాల్ ఉందనుకండి, సినిమా హాల్ క్లోజ్. దుగ్గిరాల్లో సినిమా హాల్ ఉందనుకండి, సినిమా హాల్ మూతేసుకోవటమే. తెనాలు వెళ్ళాడు అనుకోండి, తెనాల్లో సినిమా హాల్ మూతేసేసుకోవటమే. దేవుని భక్తులు జాన్ వెస్లీ కానీ హడ్సన్ టేలర్ కానీ వీళ్ళందరూ కూడా దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు ఫలిస్తూ ఆ ప్రాంతాలు వెళతా ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న అసహ్య కార్యాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న సినిమా హాళ్ళు, ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలు ముయ్యబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. మన జీవితాల్లో మన ఇంటిలో మన జీవిస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వారు రక్షణ పొందాలి. గ్రామంలో ఉంటున్నప్పుడు గ్రామాన్ని మనము ప్రభావితం చేయాలి. భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని యాసోనింటి మీదకి వెళ్ళినట్లు
భూమిని తల్లకిందులు చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఏమని కూడా తల్లకిందులు చేయలేని వారిగా మనం ఉంటున్నాం. కొన్నిసార్లు నువ్వే తల్లకిందులు అయిపోతున్నావు, ఏమని పోకడ చూసి, ఏమని యొక్క దాని యొక్క పరిస్థితిని చూసి కదా. ఏమన్నా ప్రజలను చూసినప్పుడు మనమే ఒకసారి తల్లకిందులు అయిపోయి ఏంటి నా బతుకిట్ట ఏడ్చింది ఏంటి, వాళ్ళే బాగుండారు, వాళ్ళే మంచిగున్నారు, వాళ్ళకే కలిసి వస్తుంది, వాళ్ళకే అన్నట్టు కొన్నిసార్లు మనమే తల్లకిందులుగా అయిపోతూ ఉన్నాం. కనుక నిజమైన ఉజ్జీవానికి రెండవ కోణము ఇది. మారు మనసు లేని వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షణ పొందటం ఉజ్జీవం. రక్షణ పొందిన నీవు నేను దేవుని కొరకు ఫలించటం ఉజ్జీవం. ఫలించటం అంటే మామూలు విషయం కాదమ్మా. ఫలించటం అంటే నువ్వు ఒక నడుస్తున్న కరపత్రికే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నడుస్తున్న మందిరం ఇక్కడ పిల్లర్స్ బిగించబడింది. నువ్వు కానీ ఫలిస్తూ జీవిస్తూ ఉంటే నీతో మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ కార్యం జరిగింది. నీతో మాట్లాడటానికే కదా వాళ్ళు దేవుడు కార్యం చేస్తాడు. ఓ పాస్టర్ గారు వెనకాల బండి ఎక్కాడు ఒక ఆయన, అక్కడ దాకా డ్రాప్ చేయి సార్ అని చేతితే ఎక్కినప్పుడు వెనకాల కూర్చున్నాయి అంటున్నాడు, సార్ మీ వెనకాల కూర్చుంటే నాకు ఏదేదో అయిపోతుంది సార్ అన్నాడంట. పాస్టర్ గారు బండి వెనకాల కూర్చుంటే ఏదేదో అయిపోతుందంట. ఆయనలో ఉన్న చీకటి, ఆయనలో పాపపు ఆలోచనలు, ఆయనలో పాపపు తలంపులు అన్నీ కూడా బయటకు వచ్చేస్తా ఉన్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను సార్ మీ వెనకాల ఉంటే అన్నాడు. ఒక పాస్టర్ గారు వెనకాలే మరి దేవుని తెలుసుకున్న వ్యక్తి తట్టుకోలేకపోతానని చెబుతుంటే నీవు దేవుని ఆత్మ పొంది కదా. ఫలం అంటే ఏంటి, వరం అంటే ఏంటమ్మా, అది దేవుడిచ్చే వరం కదా. వరాలు ఉన్నాయి బైబిల్లో, ఆత్మ వరాలు ఉన్నాయి. దేవుడు వాటి పంచిస్తాడంట. వారి సామర్థ్యం కొలది వరాలు దేవుడిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు కూడా కొన్ని వరాలు ఇచ్చాడు. ఇప్పుడు పాట పాడే వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, స్వస్థపరిచే వరం ఇచ్చాడు, జ్ఞానవాక్యం బుద్ధివాక్యం చెప్పే వరం ఇచ్చాడు. ఇట్లా 3-4 వరాలు ఉన్నాయి నాకు కూడా. ఓకే, కనుక మీకు ఆ వరాలు ఉండకపోవచ్చు. కొంతమంది పాటలు పాడలేరు, పాటలు పాడితే ఇక్కడ ఎవరు కూర్చోలేరు. కొంతమంది పాట పాడితే చూసారా, కొంతమంది వాక్యం చెప్పలేరు, కొంతమంది ప్రార్థన చేస్తే కార్యాలు జరగకపోవచ్చు. అంటే వరము దేవుడు నీకు ఇవ్వకపోయినా తప్పనిసరిగా అందరము చేయవలసింది, ఫలించవలసింది తెలుసా, ఆత్మఫలం మాత్రం అందరూ ఫలించాలి. రక్షణ పొందిన వారందరూ కూడా ఒకవేళ వరాలు నీకు దేవుడు ఇవ్వకపోయినా ఫలము మాత్రము తప్పనిసరిగా అందరూ ఫలించాలని దేవుడు చెప్పాడు. ఎందుకో తెలుసా, యేసు ప్రభువు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దేనిని వెతికాడు, ఆయన ఫలమును ఎతకగా ఆ చెట్టుకు ఒక ఫలం కూడా లేదట. ఏ చెట్టు అండి, ఏ టైం అండి, ఏ టైం వచ్చే నెలలో పోతే మామిడికాయలు దొరుకుతాయా? ఇప్పుడు కూడా పురుగులు పట్టినయే. చెట్టు పండు నరుతున్నారు కానీ ఇంటికెళ్ళి కోసుకుంటే సగం పురుగులే. అంత మోసమే. సరే, నెక్స్ట్ మంత్లో మామిడి చెట్టుకి వెళ్ళి మామిడి చెట్ట ఫలములు ఎతక వచ్చాను, నీకు ఫలమన్నా ఇవ్వు అన్నామనుకో, ఇచ్చిద్దా? ఇసిరి కొమ్మ మొహాన్ని కొట్టింది. ఇప్పుడు ఎతుకుతున్నావు ఏంటరా, ఇది ఫలము వచ్చే టైం కాదు. మొన్న జూలై దాకా కూడా తిన్నావు బాగా, ఇప్పుడు ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చి ఫలం ఇవ్వని అడుగుతావేంది? నా ఫలం సీజన్ అయిపోయింది. సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. ఏ సీజన్లో ఫ్రూట్స్ అక్కడే దొరుకుతాయి. యేసు ప్రభువు వారు ఎప్పుడు ఎదిగాడు? ఫలము ఫలించని కాలములో ఎదిగాడట. మరి ఏమైనా న్యాయం ఉందండి? ఫలించే సీజన్లో ఎదిగితే ఫ్రూట్స్ దొరుకుతాయి, కానీ సీజన్ తప్పి చెట్టు దగ్గరికి వెళ్తే ఫ్రూట్స్ ఏమంటాయండి? కానీ ఏం చేశాడు? చెట్టుని శపించేశాడు. అన్యాయం కదా. ఏమని ఇప్పుడు శపిస్తే, అమ్మో అన్యాయం కదా, శాపం వద్దయ్యా, మాకు శాపం వద్దు, మాకు దీవెన కావాలి. ఎందుకు శపించాడు తెలుసా? ఆ చెట్టుకున్న లక్షణం ఏం తెలుసా? 365 రోజులు ఫలించే చెట్టు అంట. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసికున్న లక్షణం ఏందో తెలుసా? ఏదో మీటింగ్స్ వచ్చినప్పుడే ఫలించటం కాదు. రక్షణ పొందిన దగ్గర నుంచి ఫలించటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఎతకొచ్చు నిన్ను దేవుడు ఫలం. మన సీజనల్ గాడ్ కాదు, మన దేవుడు సీజనల్ గాడ్ కాదు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క దేవుడిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు కొంతమంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కనుక నీ జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఫలం ఎదగడానికి ఆయనకు అధికారం ఉంది. ఏంది ప్రభు ఎప్పుడు అదుగుతున్నావు? మీటింగ్కి అయిపోయి 4 నెలలు అయింది, ఇప్పుడు ఫలం ఉండిద్ది అనుకున్నావా? ఆ మీటింగ్ టైంలో అదిగితే ఎన్ని ఫలాలు దొరికాయో ప్రభు నాకు.
మీటింగ్స్ అయిన 6 నెలలకు ఎదుగుతాడు. అప్పుడేమో చల్లారిపోయి పడిపోయి కింద పడి గిలగల కొట్టుకులాడుతా ఉంటే అప్పుడు ఫలం దొరకదు. మేము కూడా ఎల్టీ క్యాంప్కి వెళ్ళేవాళ్ళం, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్. యేసుప్రభుని తెలుసుకున్న కొత్తలో అక్కడ పెట్టారనమాట, విజయవాడలో మెట్రోపాలిటన్ చర్చిలో పెట్టారు. అక్కడ 7 రోజులు జరిగింది. ఎలా లీడర్షిప్ ఉండాలి, ఎలా ఉండాలని చెబుతూ ఉండేవాళ్ళు. చెబుతున్నప్పుడు మా గ్రాఫ్ ఎలా ఉండేదంటే పరిశుద్ధత. గ్రాఫ్ అంటే విశ్వాసి గ్రాఫ్ ఏంటి తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత ఎలా ఉండేదంటే అట్లా పైకి వెళ్ళిపోయింది అనమాట. అంటే పరిశుద్ధంగా అసలు అట్లా చూడకూడదు, ఇలా చూడకూడదు, వాల్ పోస్టర్ కూడా చూడకూడదు, చిన్న వాల్ పోస్టర్ కూడా అనిపించేది అనమాట. ఎప్పుడైతేనమ్మా తెనాలి నుంచి చూస్తూనే ఉంటారు, వీళ్ళ పోస్టర్ బాగుందో, వాళ్ళ పోస్టర్ బాగుందో కదా. టీవీ అయితే టీవీకి తలుపులు ఉంటే లోనికి వెళ్ళిపోయేవాళ్ళంట. తలుపులు లేకపోతే నా బయట నుంచి చూస్తున్నావు సీరియల్, తలుపులు లోనికి వెళ్ళిపోయి కాపురం పెట్టేదాన్ని మేము. కొంతమంది అటు చూస్తారు టీవీ సీరియల్. టీవీ అంటే టీవీ మొహం కాదు కదా. ఒక ఆయన రాత్రి అంటున్నాడు, అన్నా 7ంటికి ఒక సీరియల్ ఉంది, మా అపార్ట్మెంట్లో అందరూ 7ంటికి సీరియల్ చూస్తానికి వెళ్తారు, అప్పుడు మేము కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసుకుంటామన్నా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు తెలుసా? అపార్ట్మెంట్లో ప్రార్థన వినపడితే ఊరుకోరు. ఇక్కడ నీకు ఆ బాధ లేదు, ఆ కష్టం లేదు, కర్ర పెట్టి కొట్టేవాళ్ళు లేరు, కానీ నువ్వు ప్రార్థన చేయవు, కుటుంబ ప్రార్థన చేయవు, టీవీ పెట్టుకు చూస్తావు. ఇక్కడికి వచ్చి స్తోత్రం స్తోత్రం ఉజ్జీవము దయచేయ అంటావు. ఎట్టొచ్చిద్దమ్మా? అదే నెక్స్ట్ పాయింట్ ఉందిలే, చెబుతాను. ఊరిని టైం వచ్చింది కాబట్టి అట్ట టచ్ చేశా. నిజం. అన్న అంటున్నాడు, రాజేష్ అన్న 7 గంటలకి అన్ని జనులు సీరియల్కి వెళ్తే నువ్వేడికి వెళ్ళాలి? మేము ప్రార్థనా స్థలముకి వెళ్ళి ప్రార్థన చేయుచుండగా పుతోను పెట్టిన దెయ్యం ఒకటి మాకు ఎదురుపడెను. మేము ప్రార్థనా స్థలానికి వెళ్ళుచుండగా పుట్టుకతో గుడ్డివాడు మాకు ఎదురుపడి హీలింగ్ స్వస్థత, లే ఏసునామం లే అంటే లేచాడు. మీరు లేపండి. మా భర్త లేగొట్ల, లే వెళ్దాం ప్రార్థన కంటే, ఏంటి వెళ్ళేది, నువ్వు వెళ్ళా. అయ్యా ఉజ్జీ కూడికిలే, కొంచెం రాయి, ఆ జీవం వచ్చిందిరే, నోరు మూసుకుని వెళ్ళు, లే అంటాడు. లెగుతున్నాడా? నువ్వు బా అంటున్నాడు. లే పස්සలే, జీవములే, ఉజ్జీవములే, సాక్ష్య జీవితం లేదు కొంతమందికి ఇంట్లో. నా భార్య దేవుడా నన్ను రక్షించయ్యా అని కేకయ్యాలి భర్త. పెద్దబ్బాయి అని ఒక ఆయన, నాయుడు వంశం, ఆయన పేరు రాధాకృష్ణమూర్తి, భార్య పేరు హేమలత. మా అమ్మ తర్వాత నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసింది ఆంటీయే. కన్నీరు కార్చి బాగా కొడుతున్నాడు యేసుప్రభుని తెలుసుకున్నాడని. పాస్టర్ గారు వస్తే ఎందుకు వస్తున్నాడే, పాస్టర్ గారు కోడిగుడ్లు తినడానికి కోడి మాసం కోసం వస్తున్నాడు అన్నాడండి. అందు నిమిత్తము పాస్టర్ గారికి తన లైఫ్లో, అంటే ఇప్పుడు పెడుతుందిలే కోడి మాసం, నాన్ వెజ్ అసలు వండను ప్రభా, పాస్టర్ గారు నిర్ణయం తీసుకుంది. ఎందుకు పాస్టర్ గారు వస్తే నాన్ వెజ్ తినడానికే వస్తాడు, ఇప్పుడు తినలేక వస్తున్నాం ప్రభు, నువ్వు రారా అంటున్నా అని ఒక నింద వేశాడు. కనుక ఆమె అనుకుందట, నేను వండను ప్రభా, సేవకులకి చక్కటి కూరగాయలు వండి పెడతానని వండి పెడతాను కదా. మీరు కూడా అదే చేయండి అమ్మ, ఆరోగ్యం. సరే, ఇక ఆయన కొడుతున్నాడు ఇంట్లోకి. బయటికి మాత్రం పెద్ద మనిషిలాగా పెద్ద అబ్బాయి చక్కగా కనబడుతున్నాడు, కానీ ఇంట్లోకి వెళితే పిచ్చ కుట్టుడు కొడుతున్నాడు ఆంటీని. కొట్టి బాత్రూమ్కి వెళ్ళి స్నానం తక్కువ చేసి ప్రార్థన ఎక్కువ చేసుకునేదంట. ఉందా ఆ తపన? ఉందా ఆరాటం? ఉందా? అన్య జనులు ప్రార్థన చేసుకోవటానికి ఇంట్లో భర్త తంతున్నాడని బాత్రూంలో ప్రార్థన చేసుకుంటుంటే నీకు గదిలో ప్రార్థన చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉజ్జీవం కోసం నువ్వు ప్రార్థన చేయటిల్లా. చూసారా? అలా కొడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలా. పెద్దబ్బాయి గారికి రహస్య స్థలాల్లో గెడ్డలు పెట్టాడు దేవుడు. గెడ్డలు వచ్చి పగిలిపోయి పుళ్ళైపోయి దానికి ముందు రాసేది కూడా ఆంటీయే. చూసారా? ప్రేమా 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 ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో
నా యేసుని ప్రేమ ఎంత మధురమో, నా యేసుని ప్రేమ 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 ప్రేమ. పెద్ద అబ్బాయి గారు ప్రేమకు పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంట్రా కాలు పెట్టి తన్నాను, ముళ్ళు కర్ర పెట్టి బాధాను, నా పుల్లికి రాస్తుంది నా భార్య. ప్రేమ తట్టుకోలేకపోయాడు అంతే. ఫలములో మొదటిది కూడా ఏంటమ్మా? ప్రేమ. ఒక వ్యక్తికి ప్రవచించే వరం ఉన్నప్పటికీ, భాషలు మాట్లాడే టంగ్స్ ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడే. అందుకే చెప్పాను, వరము లేకపోయినా పర్వాలేదు, కానీ ఫలము లేకపోతే ప్రమాదం. ఆ విధముగా ఆ భర్తని ఆమె రక్షించుకుంది. ఓకే, అది కనుక అదేంటి ఉజ్జీవంలో మా రెండవ కోణాన్ని మనం అర్థం చేసుకుందాం, దానిలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కనుక మరి ఇక్కడ ఫలము మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదివి ఉజ్జీవానికి ఆటంకాల్లోకి మనం వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు కదా, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నది ఇంగ్లీష్లో. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మ ఫలం ఏమనగా, ఏ ఫలం అమ్మ ఇది? ఆత్మ ఫలము ఏమనగా అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఫలం. డిఐపి ద్వారా, యూరియా ద్వారా వచ్చే ఫలం కాదు ఇది. ఈ మనం వచ్చే ఫలాలన్నీ అసలు టేస్ట్ లెస్ అండి, అసలు రుచే లేవు. ఆ కాపుకి అంటే ఆ పక్వానికి రాకముందే కాయటం, కార్పెట్ పెట్టడం, ఏసీ రూమ్లో పడేయటం, ఇప్పుడు తీసుకొచ్చి చెట్టు పళ్ళో నమ్మటం. అసలు తింటుంటే కడుపులో అది రెంగ పడుతుందన్నమాట మామిడికాయలు తింటుంటే. కారణం ఏం తెలుసా? అవి ఎప్పుడో కోసిన పళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి వాటిని కావు పెట్టి ఏసీ రూముల్లోంచి బయటికి తీసుకొచ్చి చెట్టు పళ్ళు నమ్ముతున్నారు. చూసారా? వాళ్ళకు డబ్బులు, మనకు జబ్బులు. ఏ ఫలం ఇది? ఇది కదా, ఎప్పుడో కోసిన ఫలం. ఆ యొక్క కార్పెట్ పెళ్ళి ఏసీలో నిల్వ చేసిన ఫలం కదా, మందుల చేత పండిస్తున్న ఫలం, ఇంజెక్షన్ చేత నిల్వ చేస్తున్న ఫలం. అలా వస్తుంది ఇప్పుడు ఫలం. మన ఫలం ఏంటి? హోలీ స్పిరిట్ ఫలం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నింపబడినప్పుడు వచ్చే ఫలం ఆత్మఫలం. దేని ద్వారా రాదండి. తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి తప్పు చేసిన రాదు. పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చింది ఈ ఫలం. పరిశుద్ధాత్మ నింపబడలేదు అనుకో, ఫలం రాదు. ఎందుకు నేను ఫలించట్లేదంటే పరిశుద్ధాత్మను ఆర్పేస్తున్నావు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఆదివారం వాక్యం వింటున్నావు, సోమవారం సీరియల్ చూస్తున్నావు, గొడవ పెట్టుకుంటున్నావు. కుక్క వచ్చిన, పిల్లి వచ్చిన తట్టుకోలేరు కొంతమంది. ఏంటే నోరు, టంగ్, నాలుక, నో కంట్రోల్. అవయవంలో, బాడీలో చిన్నది ఏంటండి? ఏం చేస్తుంది? బహుగా పడుతున్నారా? కంట్రోల్ చేసుకో. ఉజ్జీవం వచ్చింది. ఉజ్జీవానికి ఆటంకం నోరే. పెద్ద పెద్ద ఆలోచించబాక. వ్యభిచారం చేయట్లే ఎవరు, దొంగతనం చేయట్లే ఎవరు. సులువుగా చిక్కుట్టు పాపం ఏం చేస్తుంది తెలుసా? ఉజ్జీవాన్ని ఆపేస్తుంది. ట్రైన్ వెళ్తూ ఉంటుంటే ఫ్యాన్ తిరగట్లా, పైన ఉండేదిగా జల్లుడు లాంటి దానిలో ఫ్యాన్ ఉండేది. ఏంటర్ ఫ్యాన్ తిరగట్లేదు, పెన్ను పెడి తిప్పాడు, తిరగట్లా. దెబ్బ కొట్టాడు, తిరగట్లా. అక్కడ స్విచ్ దగ్గరికి వెళ్ళి ఓడదీసి ఆ స్విచ్ లోన్ చూస్తే ఆ కరెంట్ వచ్చేదానికి ఫ్యాన్కి మధ్యలో చిన్న బూజు ఉందంట, ఇంత బూజు. ఒరి బూజు అడ్డుపడిందని చెప్పి పెన్ను తిట్టే బెల్లికి తీసి బిగించి చిచ్చేచ్చే జిమ్ముని అందుకుందంట. అబ్బా, నా జీవితాల్లో కూడా ఉజ్జీవానికి ఆటంకం ఏందో తెలుసా? పెద్ద పెద్ద పాపాలు ఏం చేయట్లా. ఏముంటుంది? చిన్న చిన్న బూజులు. అబద్ధం చిన్న బూజే. ఏముంది? అబద్ధం ఆడితే స్తోత్రం ప్రభువా, ఈరోజు 4 అబద్ధాలు ఆడిన క్షమించయ్యా, రేపు ఆడకుండా సహాయం చేయ ప్రభువా. ప్రార్థన సరే మంచిదే. మరి రేపు 5 ఆడుతున్నావుగా, 3 ఆడాలి. లెక్క అయితే 4 ఆడేవు కదా, ప్రార్థన చేసుకుని రేపు 3 ఆడాలి, ఎల్లుండి 2 ఆడాలి, అవతల్లు 1. ఇక తర్వాత అసలు ఆడకుండా ఉండాలి. అట్లా పరిశుద్ధతలోకి, పరిపక్వలోకి వెళ్ళాలి. కానీ
కదా, ప్రార్థన చేసుకుంటూ మరలా అదే పాపాన్ని మనం కంటిన్యూ చేయకూడదు, కొనసాగింప చేయకూడదు. ఓకే, అదండి. కనుక మరి ఆత్మఫలాన్ని ఒకసారి చదివేసి ఆటంకాల్లోకి వెళ్ళిపోదాం. అంటే ఈ ఆత్మఫలానికి ఆటంకం, ఉజ్జీవానికి ఆటంకాలు ఏమిటి కదా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అబ్బా 9. ఈ 9 ఒకసారి చెప్పాను మీకు, చెప్పా, నాకు గుర్తుంది, మీకు గుర్తులేదు. తూచి చెప్పా 9 చెప్పా. 9 అంటే అన్నీ చెప్పలేకపోయినా కొన్ని పైపైన అట్టట్టిల్లా కానీ ఒక 4-5 మాత్రం స్ట్రాంగ్గా చెప్పా. ప్రేమ గురించి ఏం చెప్పాను నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఏం చెప్పాను ప్రేమ గురించి? ఎవరెవరు ప్రేమించాలి? అత్తగారు కోడల్ని ప్రేమించాలి. స్తోత్రం. అవుట్. ఇక్కడ వికెట్ అవుట్. ఎక్కడ అవసరంలా. అత్తగారు కోడల్ని ప్రేమించాలి, వికెట్ అవుట్. ఇంకెక్కడుంది ప్రేమ? ఆ మాట వద్దు ఫాస్ట్ గారు, ఇంకేదన్నా చెప్పు. శత్రువుని ప్రేమించాలి, అవుట్. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి, అవుట్. భర్త భార్యని ప్రేమించాలి, అవుట్. పడిపోయాడు భర్త. ఒక భర్త అంటున్నాడు, ఏమి తక్కువ చేయట్లేదన్నా నా భార్యకి, 80,000 శాలరీ అయినా, గూడ్స్ బండికి గార్డు, 80,000 వస్తున్నాయి, ఏమి తక్కువ చేయలేదన్న, అన్నీ తెచ్చి పెడతాను. కానీ కొట్టాడంట, వంగ తీసి దీన్ని పెట్టి పొడిచాడంట. పొడితే నడువు నొప్పి అంట. అమ్మా హాస్పిటల్కి. ఎందుకు కొట్టావు తమ్ముడు అంటే ఆమె నోరే. నా కోపం రాదన్నా, సహించుకున్నా ఎంతసేపు సహించుకోడన్నా. ఓ పెద్దగా వస్తుంది, అరవబాకమ్మ, మెల్లిగా మాట్లాడు, కుటుంబంలో మాట్లాడుకుందాం అంటే ఇక పెద్ద బీపీ వచ్చినట్టు అనమాట. హై బీపీ, మామూలు బీపీ కాదు. ఇక ఇంట్లో తీసుకెళ్ళి వంగ తీసి మోకాలు చేత్తో గుద్దాడంట. గుద్దితే ఇక్కడ నిప్పంట. అమ్మా అయ్యా అలా అని చూపిస్తున్నాడు తీసుకెళ్ళి. ఎందుకు కొట్టేవు తమ్ముడంటే ఆమె నోరే కారణం అన్న కొడతానికి. కంట్రోల్. ఆశా నిగ్రహం తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే నోరు కూడా కంట్రోల్ ఉండాలి, చూపులు కంట్రోల్ ఉండాలి, మాటలు కంట్రోల్ ఉండాలి. ఉండవా కంట్రోల్లో? కంట్రోల్ లేదంటే ఇక ఆత్మ లేదని అర్థం. తగ్గించుకోవా? యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడండి? పాదాలు కడిగి తగ్గించుకున్నాడు. నువ్వైతే కాలు రగరేస్తావా? తగ్గేదే లేదంటావా? శుద్ధం రా అంటావా? దావీదు ఎంత తగ్గించుకున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడిని. సౌలా ఎందుకు నన్ను తరుగుతున్నావు? మిన్నల్లంటి వాడిని. బతికిన కుక్క కాదమ్మా, చచ్చిన కుక్క, ఊరు బయటికి ఇచ్చే కుక్క లాంటి వాడినయ్యా. నన్ను తగుడుతుంది సౌలా. ఎవరు మాటలు నన్ను తగుడుతున్నావు సౌలా? నీకు బుద్ధి ఉందా? అట్ట ఉండాలి. చచ్చిన కుక్క. నేను కుక్కనా? మీ నాన్న కుక్కే, మీ అమ్మ కుక్క, మీ తాత కుక్క, మీ వంశమే కుక్కలు అంటావు. కానీ చచ్చిన కుక్క అంటే ఒప్పుకుంటే సాక్షించేప్పుడు ఒక ఆయన చెబుతున్నాడ, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని, దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు అన్నాడంట. బయటికి వెళ్ళి చచ్చిన కుక్క అంటే ఏంటిరా, చచ్చిన కుక్కనా అంటున్నాడంట. మరి సాక్ష్యంలోనేమో తగ్గింపు, బయటికి వెళ్తే తగ్గింపు జీవితంలే. ఎవరిని ప్రేమించాలి? అత్త కోడల్నే కాదు, కోడలు కూడా అత్తని. అవుట్. కోడలు అవుట్. ప్రేమిస్తున్నారా? పాస్టర్ గారు నీకు తెలియదు మా అత్తగారి సంగతి. అందరు వేరు, మా అత్తగారు వేరు. ఏంటంట? అందరు వేరు, మా అత్తగారు వేరు. పాస్టర్ గారు దాని గురించి మాత్రం చెప్పా పాస్టర్ గారు. అందరు వేరు, మా అత్తగారు వేరు అంటే అర్థం ఏంది తెలుసా? అక్కడి ఆత్మఫలం ఫలించాలి. ప్రైజ్ ద లార్డ్. అంత సాఫీగుంటే నువ్వు ఫలించేదేంటి? వ్యతిరేకత ఉన్న చోటే, అవమానం ఉన్న చోటే కదా, వేధింపులున్న చోటే ఆత్మఫలం ఫలిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడి నీలో ప్రజ్వరిల్లుతున్నట్లు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని ఆమె వేరు, అత్తగారేమో అమ్మో ఇది అసలు మంచిది కాదయ్యా పాస్టర్ గారు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేశాను.
మూట కట్టి పెంట అని రాయండి. పెంటతో సమానం అవన్నీ. అస్సలు ఫలించడానికి ఆటంకాలే కాదు. ప్రేమ ఏం చేసిద్దమ్మా? 13వ అధ్యాయానికి వెళ్ళిపోతే అసలు ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము. ఇక్కడ గిలగిల కొట్టుకులాడిపోవాలి అంతే. ప్రేమ మరి కప్పుతున్నావా? బజారు మీదకి వెళ్ళి అమ్మో రండి నన్ను కొట్టేశాడు, చంపేశాడు. ఏంటమ్మా మీ సంగతి నాకేమని తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకుంటే ఉజ్జీంపబడతాం. డబ్బాలో బియ్యం డబ్బాలో ఉండాలి, పిల్ల దొడ్డుగా ఉండాలంటే కుదరదు. అవి వండి పెట్టాలి పిల్లడికే. మనలో ఉండాలి, హోలీ స్పిరిట్ నింపబడాలంటే కుదరదు కదా. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే. ఈ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర దారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగెను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడేద స్తుతి గానము, నీ ఆడేద పాడేద స్తుతి గానము, నీ ఆడేద ఈ నామము. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, ఆడేద ఈ నామము. పాడేద స్తుతి గానము, ఆడేద. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివి. నా కార్యమును సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివి. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యోగా గోత్రము యోగమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. యోగా గోత్రము యోగమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద ఈ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద మాము. కనుక ఏం చెప్పానమ్మా? ఏం చెప్పాను పాటకు ముందు? ఏం చెప్పాను? పాటకు ముందు ఏం చెప్పానమ్మా? ఏం చెప్పలేదు, మర్చిపోయారా? ప్రేమ అది కదా, అత్త కోడల్ని ప్రేమించాలి. అప్పుడు కోడళ్ళందరూ నవ్వారు.
కోడలు అత్తని ప్రేమించాలి. కష్టం, అమ్మో మామూలు కాదన్నో, అమ్మో అని వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా పరిశుద్ధాత్మకు కష్టం అంటూ ఏదీ లేదు. ప్రేమ దోషంలని కప్పును, అది చెప్పా. నన్ను ట్రాక్ తప్పిస్తున్నారు మీరు. కప్పుకో. మరి ప్రేమ ఉంటే ఏం చేసిందమ్మా? కోడల దోషాలని కప్పేసుకోవాలి. ప్రేమ ఉంటే అత్త దోషాలని కప్పేసుకోవాలి. ప్రేమ లక్షణం అది. నువ్వు కప్పకుండా బట్టబయలు చేస్తున్నావంటే నీ ప్రేమ లేదని అర్థం. ఏ వ్యక్తినైనా సరే, నీ స్నేహితురాలైనా సరే, నీ సంఘ విశ్వాసనైనా సరే, నీ భర్తనైనా సరే, నీ కోడలైనా సరే, కోడలు అత్తనైనా సరే, తోడి కోడలైనా సరే, ఆడబడుసునైనా సరే, ఎవరినైనా సరే ఆ విషయాన్ని ఎత్తి పైకి చూపిస్తున్నావంటే వాళ్ళ పట్ల నీకు ప్రేమ లేదని అర్థం. ఇది ఆత్మఫలంలో ప్రేమ ఒకటే నేను చెప్పాను. 8 చెప్పడానికి నాకు టైం లేదు కనుక ఆటంకాల్లోకి వెళ్ళిపోయి ఆటంకాలను తీసేసుకుని మనం ప్రార్థన చేసుకుంటే ఉజ్జీవం పట్టుకు దేవుడు సహాయం చేస్తాడు. సరే, ఓకేమ్మా. ఆ ఉజ్జీవం అంటే ఏమిటి? నిజమైన ఉజ్జీవము ఏది? 2వ కోణం ఉజ్జీవంలో. 3వది ఉజ్జీవానికి ఆటంకాలు ఏమిటి అది చెప్పేసేసి మరి నేను ప్రార్థన అన్నకి ఇచ్చేస్తాను. సరే, ఉజ్జీవానికి ఆటంకాలు ఏమిటంటే గలతీ 5:22 ఒకసారి చదివి మనం దాన్ని ధ్యానం చేద్దాం. అయితే అమ్మ 19 చదువుదామ్మా. 19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవండి మొత్తం 15 ఆటంకాలు. 15 రకాల దోషాలు, పాపాలు, మాలిన్యాలు ఇవన్నీ కూడా మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనము ఉజ్జీవింపబడకుండా ఇవి మనల్ని ఏం చేస్తాయంటే ఆటంకపరుస్తాయి అన్నమాట కదా. మన జీవితంలో మరి ఎవరి మీదన్నా కదా శరీర కార్యాలు స్పష్టంగా అయినవంటే ఏమంటే జారత్వం అంటున్నాడు. జారత్వం అంటే వివాహం కాకుండా జరిగే పాపము, అపవిత్రత, అపవిత్రమైన చూపులు, మాటలు, కామకత్వము కదా, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, ఎవరి మీద ద్వేషము అలాగే ఉండిపోవటం తీసేసుకుంటా, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు కదా, కోపానికి ద్వేషానికి మించినది కక్ష, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లర్తుకున్న ఆటపాట్లు ఇవన్నీ కూడా మన జీవితాల్లో నిలిచి ఉంటే వస్తా పోతా తీసేసుకుంటూ ఉండాలి. వస్తాయి కదా. నీ సౌలుకి ఏమొచ్చింది? దావీదు మీద అసూయ, విషపు చూపు, కోపం, ఈ 3 వచ్చినాయి. అంటే శరీరం పనిచేసింది సౌలుకి. నాకేమో 1000, దావీదికి 10,000 స్తుతులు పాడిరే. ఆ మాటలు సౌలు చెవులకి ఇంపుగా లేవంట. అంటే నీ ముందు ఇంకొకరు పొగిడితే నీకు ఇంపుగా ఉండదు. బాగా పాడింది పాట అంటే నీకు ఇంపుగా లేదు, బాగా ప్రార్థన చేసింది ఇంపుగా లేదు. అది అసూయ అంటే. ఒకళ్ళు జయాన్ని, ఒకళ్ళు పొందుకున్న దాన్ని, ఒకళ్ళు ఆ మేలుని నీకు చెబుతున్నప్పుడు నువ్వు సంతోషించకపోతే, అందుకే యేసుప్రభువారు సంతోషించే వారితో సంతోషించుడి అన్నాడు, ఏడ్చేవారితో ఏడవండి అన్నాడు కదా. సంతోషించే వారితో సంతోషించడమే కష్టమంట. కనుక అందరూ సంతోషిస్తున్నారు. గొల్యాతు తల పట్టుకుని యెరూషలేము కోట గుమ్మాన్ని కడతాను తీసుకొస్తామంటే అంతఃపురం నుండి సౌలు చూసి అసూయపడ్డాడు, కోపపడ్డాడు కదా. అంటే సౌలుకి ఏం పనిచేస్తుందో తెలుసా? శరీరం పనిచేస్తుంది. శరీరంలో ఉన్న ఈ 15 రకాల పాపాలు ఆయా సమయాల్లో బయటకు వచ్చి పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడు రావు, టయానికి వస్తాయి. టయానికి బయటకు వచ్చి మన హృదయంలోకి వచ్చి మన హృదయాన్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ మీద కోపాలు, ఆ ద్వేషాలు, ఆ కక్షలు, ఆ విమతములు, ఆ భేదములు పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు దాన్ని గ్రహించి గుంటనక్కలాగా గ్రహించి దాన్ని పట్టి గుంటనక్కలు తీసేసుకోవాలి. అలా మనము చేస్తూ ఉన్న దాన్ని పౌలు గారు ఏమన్నట్టు పోరాటం అన్నట్టు. ఇది ఆత్మీయ పోరాటం కదా, ఆత్మీయ పోరాటం. దాన్ని ఆ శరీర కార్యాలని మనం వాటిని మరి పట్టి తీసేసుకుంటూ ఉండాలి. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతో కూడా సిలువేస్తున్నారని ఎరుగుదుము అంటున్నాడు. అంటే వాటిని పట్టి గుంటనక్క తీసుకొచ్చి సిలువేసేయాలన్నమాట. సిలువ అంటే ఏంటంటే చంపేయటం. రోమాలో కూడా అన్నాడు, ఆత్మచేత శరీర క్రియలు మీరు చంపిన ఎడలా
మీరు జీవించెదరు. పరిశుద్ధాత్మ దేవుని చేత ఈ శరీరాన్ని, ఈ అసూయను చంపేయి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో కలుగుతున్న నా సహోదరి మీద అసూయను చంపేయి ప్రభువా. ద్వేషము చంపేయి ప్రభువా. కామకత్వం కలుగుతుంది ప్రభువా. కువైట్ నుంచి ఒక అన్న వచ్చాడు, నన్ను రక్షణలో నడిపించిన అన్న జయరాజ్ అన్న. మొన్న వేమూరు వచ్చాడు. వేమూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఫోన్ చేశాడు, తమ్ముడు మీ పక్క దగ్గరే వచ్చాను, కలువద్దని రమ్మంటే సరే నేను వెళ్ళాను. అన్న సంతోష్, చాలాసేపు మాట్లాడుకున్నాం, ఇద్దరు కలిసి ప్రార్థన చేశాం. అప్పుడు ఒక విషయం చెబుతూ ఉన్నాడు. కువైట్లో బాగా దేవుల్లో ఉన్న వ్యక్తి, ఆ చర్చిలో ట్రెజరర్గా ఉన్న వ్యక్తి, సంఘ పెద్దగా ఉన్న వ్యక్తి, దేవుల్లో బాగా ఉద్యోగం ఉన్న వ్యక్తి ఇండియా వచ్చి పడిపోయాడట. ఇండియా వచ్చినాక పడిపోయి ఆరిపోయినప్పుడు ఇండియాలో అక్కడ మీటింగ్లో కలిసినప్పుడు అన్న మెసేజ్ ద్వారా ఆయన లేపబడ్డాడట. లేపబడి, సార్ మీ ఫోన్ నెంబర్ ఏమన్నా తర్వాత నీకు ఫోన్ చేస్తాను అని తీసుకున్న తర్వాత అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడట. చాలా పెద్ద ఆయన ఆయన చెబుతున్నాడు, తమ్ముడు ఆయనకి దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటాయి, అయినా సరే నా హృదయంలో కామకత్వం అనే ఆలోచనలు పోవటం లేదు అన్నాడట. 70 ఇయర్స్ పెద్ద ఆయన. ఏమి ఆలోచనలు వస్తున్నాయి అంటే కామకత్వం అనే ఆలోచనలు వస్తున్నాయి, వాటిని నేను జయించలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయి, అందువల్ల నేను పడిపోయాను అంటున్నాడట. చూసారా, అది కనుక శరీరంలో అవి ఉంటాయి కనుక శరీర క్రియలను పరిశుద్ధాత్మ ద్వారా చంపివేయటానికి మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నాలో ఉన్న కామకత్వాన్ని చంపివేయి ప్రభువా. ఏదైతే విగ్రహంగా ఉన్నదో డైరెక్ట్గా విగ్రహారాధన మనం చేయగానే ఒక విగ్రహం ఉండిద్ది అన్నమాట, దానిని కూడా చంపివేయి ప్రభు అని మనం ఆ విధంగా ప్రార్థన చేసుకుని శరీర క్రియలను మనం చంపివేయాలి, సిలువ వేయాలి. తర్వాత ఇంకా ఆటంకాలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు మన చూపులు, మన మాటలు కదండి. కొన్నిసార్లు మన చూపులు, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయంగా ఉండిద్ది అన్నాడు యేసయ్య. ఆ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటమయమేనన్నాడు. చూసారా, కనుక దేహమునకు దీపము కన్ను, ద్వారము కన్ను, కిటికీ కన్ను. కిటికీలు మూయబడ్డాయి అంటే ఏంది, కళ్ళు మూతలు పడిపోయింది అనమాట, అయిపోయాక కనబడతలా ఇట్లా చూస్తారనమాట. ప్రతి వాని కిటికీలకు మూయబడ్డాయి అంటే కళ్ళు కనబడకపోతే దూరం మనిషి కనపడ్డావు. కనుక ఈ కళ్ళ ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు, ఈ లోక పాపాన్ని చూస్తున్నప్పుడు ఈ కళ్ళల్లో గుండా పాపం వెళ్ళటానికి అవకాశం ఉంది కదా. చాలామంది పడిపోయింది చూపుల ద్వారానే. అవ్వ పన్నును చూసినప్పుడు చూచుటకు మరి అందంగాను తినుటకు రమ్యంగా కనబడింది, కోసుకు తినేసింది. మరి ఆ దావీదు ఆ స్నానం చేస్తున్న తిరిగి చూసినప్పుడు ఆమెను ఇష్టపడాడు. సంసోన్ చూశాడు, ఆమె నచ్చింది, నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు. కనుక చూపులు అనేవి చాలా పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. యేసయ్య చెప్పాడు, నీ చూపు చెడ్డదైతే నీ దేహమంతా చీకటమేమన్నాడు. రక్షింపబడిన నీలో ఉన్న వెలుగు అది కానీ చెడ్డదైతే ఆ చీకటి గొప్పది అన్నాడు అనమాట. అంటే అర్థమైంది తెలుసా, రక్షింపబడిన వ్యక్తిలోనికి ఏదైనా చూపుల ద్వారా, ఆ మాటల ద్వారా ఒక పాపం కానీ మనలోనికి వచ్చి అది కార్యసిద్ధి చేసి అది గూడు పెట్టి పిల్లలను పెట్టి అక్కడ నివసిస్తే ఆ పాపము వాడు తీసివేసుకోవటం చాలా కష్టం అని అర్థం. గొప్పది అంటే పాపం గొప్పది కాదు, నీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి గొప్పదంటే అర్థమైందో తెలుసా. ఒక విశ్వాసి పాపంలో పడిపోతే వాడు బయటికి రావటం కష్టం అని అర్థం. పట్టుకునేది పాపం, చూసారా, సాతాను పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా మన చూపుల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వ్యర్థ క్రియలు చూడకుండా నా కన్ను దృష్టిని త్రిపివేయి ప్రభు అని దావీదు ప్రార్థన చేసుకున్నట్లు మనం కూడా ప్రార్థన చేసుకుంటూ కదా. మరి సౌలు ఏం చూపు నిలిపాడు దావీదు మీద? విషపు చూపండి అబ్బా కదా. కొంతమంది పచ్చగా ఉంటే విషపు చూపు చూస్తారా, వీడు ఎప్పుడు పోతాడా, వీడు ఎప్పుడు ఆరిపోతాడా అన్నట్టు విషపు చూపు చూస్తారు కొంతమంది కదా. కొంతమంది ఇంకేముంది, ప్రతివాడు ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడు ఆమెతోనే వ్యభిచరించిన దాంతో సమానం అన్నాడు. కనుక రెండవ చూపేంది మోహపు చూపు. విషపు చూపు చూడటానికి అవకాశం ఉంది, మోహపు చూపు చూడటానికి అవకాశం ఉంది కదా. గర్వపు చూపు, కొంతమంది గర్వంగా చూస్తాడు, ఏంటి అసలు ఈ సంగతి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంత చేస్తున్నాడు మా ఊరిలో కదా. గర్వపు చూపు చూస్తారు కొంతమంది. కానీ మనకు కావాల్సింది తెలుసండి, దయగలిగిన చూపు. ప్రైజ్ ది లార్డ్. నీ దయగలిగిన చూపులు, నీ దయగలిగిన మాటలు నన్ను ఆదరణ కలుగజేసినట్టు. కనుక యేసయ్య పరిశుద్ధమైన చూపు, దయగలిగిన చూపు, ప్రేమ కలిగిన చూపు అండి ఆయన కదా. అలాంటి చూపుల్లో కూడా మనము పడిపోవటానికి అవకాశం ఉంది. మాటలు ఇందాక చెప్పినట్టు మాటలు కోటలు దాడుతూ ఉంటాయి.
మనం ఎన్ని ఇష్టం వచ్చినట్టు కొన్ని మాట్లాడుతూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, మీ నోట బూతులైనను సరసోక్తులైనను అబద్ధములైనను నోటికి రాకూడదు, ఇవి పరిశుద్ధులకు తగవు అన్నాడు అనమాట. మనకు తగవి ఇక్కడ మాటలు అక్కడు, ఇటు చెప్పి ఇటు మాయలు చేయటం, మంత్రాలు చేయటం, వస్తానని చెప్పి రాకపోవటం కదా, కడతానని కట్టకపోవటం, ఇచ్చేస్తానని చెప్పి ఊరిని తూచి అని అనటం, మాటలు వ్యర్థమైన మాటలు కదా, పోకిరీ మాటలు, లేనిపోయిన మాటలు చెప్పటం, ఇక్కడ మాటలు అక్కడికి తీసుకెళ్ళి వార్తలు మోయటం, ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఈ తగవ మనకి కదా, మాటల ద్వారా కూడా మనము మరి పడిపోతూ ఉంటాం. కనుక మూడవది విడిచిపెట్టని పాపం. కొన్ని పాపాలు మనం విడిచిపెట్టలేం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ కొన్ని పాపాలు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని పేర్లు చదువుతాను, అవి ఏమైనా మన జీవితంలో ఉంటే మనం వాటిని విడిచిపెడదాం. కొన్ని ఫస్ట్ ఇందాక చెప్పినట్టు టీవీలో ఉండే సీరియల్ విడిచిపెట్టలేం, సినిమాలు విడిచిపెట్టలేం, ప్రార్థనే, బల్లారాధనే. కానీ ఇంటికి వెళ్ళంగానే అది లాగేస్తూ ఉండేది అనమాట. టయానికి చిచ్చేయి, రిమోట్ తీసుకో, ఆ నెంబర్ పెట్టు అని ఇక లాగేస్తూ ఉండేది, చూడాలనిపిస్తూ ఉండేది, చూసేస్తూ ఉన్నారు. కనుక ఆ విడిచిపెట్టకూడని పాపం అలాంటిది ఉంటే మనం తీసేసుకుందాం. రెండవది సెల్ ఫోన్ కదా, ఎంత ఉపయోగమో అంత నష్టం. సెల్లో ఉన్న అశ్లీలత, చూడరాని దృశ్యాలు, యవనస్తులు కానీ కదా, చెడ్డ విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి. 50% మంచి ఉంటే 50% చెడు కూడా దానిలో. కనుక అలాంటి వాటికి నువ్వేమైనా ఎడిట్ అయిపోతే, బానిస అయిపోతే వాటిని కూడా మనం విడిచిపెట్టాలి. ధనమును వడ్డీకి ఇవ్వటం విడిచిపెట్టకుండా పాపం ఏంటమ్మా? నీ డబ్బుల్ని వడ్డీకి ఇవ్వటం. ఒక సహోదరి, వాళ్ళకి పొలం ఉంది పెనమాకులో, 70 సెంట్ ఉంది, ఎకరం 6 కోట్లు. ఫస్ట్లో రాజధాని వచ్చినప్పుడు 8 అయింది, ఇప్పుడు 6 కోట్లు 5 కోట్లు అట్టా నడుస్తూ ఉంది. ఈ 5 కోట్లు 6 కోట్లు అమ్మేసి, అన్నయ్య వడ్డీకి ఇద్దాం అనుకుంటున్నాం అని ఆ వడ్డీకి ఒక పేరు పెట్టింది, ధర్మ వడ్డీ. ఏ వడ్డీ అంట కదా, పాపానికి కూడా ఒక పేరు పెట్టుకున్న లోకం, ప్రేమ, లవ్. కామానికి ఒక పేరు పెట్టుకుందంట, యూత్. లవ్ ఏం చేస్తున్నారా? లవ్ చేస్తున్నా. లవ్ కదా అది, కామం. కనుక ధర్మ వడ్డీ అని పెట్టుకుని నాకు ఫోన్ చేస్తే, సరే ప్రార్థన చేద్దామా అని అంటారు. నేను సరే ఒకరోజు మీటింగు, వాళ్ళు తెనాలు వచ్చి ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవడానికి పిలుస్తారు. వచ్చినప్పుడల్లా వెళ్ళి వాక్యం చెబుతా, చెప్పే కీర్తన చెప్పాలి. నేను సడన్గా ప్రకటన గ్రంథం చదివించానమాట. నువ్వు దిగంబరివి, నీ దిక్కుమాలివాడివి, నువ్వు గుడ్డివాడివి అయ్యా చదివించానమాట. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడరా, ఏమని మాట్లాడు తెలుసా? దిక్కుమాలిన దానా వడ్డీకి ఇస్తావని మాట్లాడాడంట. నాకు తెలీదు, దిక్కుమాలిన దానా వడ్డీకి ఇస్తావు నువ్వు అని మాట్లాడుతున్నాడంట. మొన్న సాక్ష్యం చెబుతుంది, మీరు ఎందుకు చదివించారో తెలియదు అన్నయ్య. ఆ వాక్యం చదివిచ్చేసి వెంటనే కీర్తనలోకి వెళ్ళిపోయారు. నాకు తెలియదమ్మా, అది చదివిచ్చేసాను, ఏంది చదివించానని చెప్పి చడిపోయా నేను. ఇక్కడ చెప్పడానికి ఏముంది? ఇక్కడ ఈ టైంలో చెప్పడానికి ఉంది, కానీ దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. దట్ ఈస్ ద మెసేజ్. ఎన్ని లేవు ఇప్పుడు మెసేజ్లు కదా. అన్న టాపిక్ ఇచ్చాడు కనుక నాకు ఈజీ అయింది, లేకపోతే ఎత్తుక్కుంటా ఉండేవాడు ఏం చెప్పాలని. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవసరమైంది ఇట్లా తెచ్చి నాకు నోట్ ఇస్తాడు, అది బయటకు వస్తూ ఉండేది. ఓకే, ఆ మాట్లాడుతుంది, దేవుడు నాతో మాట్లాడాడు. కనుక అలా ఎవరైనా వడ్డీలకి ఇస్తూ ఉంటుంటే కనుక దాన్ని మనం అంటే ఆపివేయాలి, అది తీసేసుకోవాలి. తర్వాత వ్యభిచారం, కింద జారత్వం చెప్పాం. శరీర కార్యాల్లో జారత్వం ఉన్నది. అదేంటి తెలుసా? వివాహము కాకముందుండే అక్రమ సంబంధం. వ్యభిచారం అంటే అర్థమైంది తెలుసా? వివాహం అయిన తర్వాత ఉండే అక్రమ సంబంధం. దీన్ని మానుకోరు చాలామంది. పురుషులు మానుకోరు, స్త్రీలు మానుకోరు, రహస్యంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు, జరిగిస్తూ ఉంటారు కదా. కొంతమంది జరిగించే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా చాలా పాపం. ఆ పరుల పాపంలో పాలువాడు ఉండవంటే అర్థమైంది తెలుసా? నువ్వు చేసే వాళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేసావా, వాళ్ళకెంతో నీకు కూడా అంతే వచ్చింది ప్రతిఫలం. ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇది మానేయమ్మ, మంచిది కాదు, నీ కుటుంబం ఆరిపోయింది, నువ్వు కూడా ఆరిపోతావు, చచ్చిపోతావు, పాపము వలన వచ్చు జీతం మరణం అని చెప్పాలే. కానీ పర్లేదని ఎంకరేజ్ చేసేవా, ఆమెకెంతో నీకు కూడా అదే శాలరీ ఇస్తాడు దేవుడు కదా. కనుక ఇంకెవరైనా అలాంటి అడల్టరీ పాపంలో ఉంటే, వ్యభిచార పాపంలో ఉంటే దానిలోంచి కూడా మనం బయటకు వచ్చేసేయాలి. తర్వాత వ్యర్థమైన పితృపారంపర్యమైన ఆచారాలు కదా. ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవ ఫంక్షన్లు అయినా జరుగుతుంది, ఇల్లు ఓపెనింగ్ కానీ మ్యారేజ్ కానీ ఏం జరిగి కానీ అన్ని జనుల యొక్క వ్యర్థమైన ఆచారాలు ఒక్కటి కూడా ఉండకుండా లేదంటున్నాడు. ఎక్కడో గొట్ట ఏదో విషయంలో ఆ వ్యర్థమైన ఆచారాన్ని కంపల్సరీ మనం చేస్తూ ఉంటున్నాం అంటున్నాడు.
చేయకూడదు కదా. ఒక విషయం సాక్షి చెబుతాను. సండే జరిగింది. ఒక చిన్న బాబు బాగా చాలా అందంగా పుట్టాడు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే బొట్టులు పెట్టారు, నల్ల బొట్టు. ఇక్కడ పెడతారు కదా, ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఎందుకు ఇక్కడది ఎందుకు దిష్టు. మా అబ్బాయికి దిష్టి తగలకూడదని బొట్టు పెట్టారు. మేము పనుకుంటే నా భార్య అర్ధరైతే లేపి ఏమండి ఇదిగో పలానా వాళ్ళ అబ్బాయికి ఒంటి నిండా నల్ల బొట్లు పెట్టారండి, కళ్ళలోకి వచ్చాడు అని చెప్పింది. ఎందుకు పెట్టారులే అన్న. వెంటే పడుకో, నాకు నిద్ర వస్తుందండి. సరే ఈరోజు వచ్చి వాళ్ళు ఏం చెప్పారు, ఆ అబ్బాయికి 102 జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చినాయి మొన్న. చక్కటి బాబు కొట్టుకులాడుతున్నాడు. వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నా బిడ్డకు మంచిగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తారు. సరే వాళ్ళిద్దరు సాక్ష్యం చెప్పారు. వాళ్ళ గురించి ఇంకోటి చెప్పింది. అప్పుడు పాస్టమ్ గారు లేచి చెబుతుంది, దేవుడు కూడా నాకు చెప్పమంటున్నాడు మీరు బొట్టు పెట్టొద్దు పిల్లలకని. ఎందుకు పెడుతున్నారు? వాక్యం, యేసు రక్తం రాయండి. ఒళ్ళంతా పెట్టినట్టు నాకు కళ్ళు వచ్చింది. ఈ ఫిట్స్ ఎందుకు వచ్చినాయి అంటే అందుకే వచ్చినాయి. దేవుడు పోయిన సండేని చెప్పమన్నాడు, చెప్పడం నాకు ధైర్యం లేదు. ఏమనుకుంటారో, ఎప్పటి నుంచో వత్తనాచారం, ఇప్పుడు వచ్చి ఏమైంది పాస్టర్ గారు చెప్పితే అంటారేమో అని చెప్పలేదు. కానీ సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, చెప్పకపోతే మరలా ఫిట్స్ వస్తాయి. చూసారా, అది ఆచారం. చక్కటి పిల్లలకి నేను చెప్పాను, మిరపతోట పెడతలాగా పెట్టారు బొట్లు అన్న. మిరపతోట పెడతకి తెల్ల పెడతకి నల్ల బొట్లు పెడతారు. చూసారమ్మా, ఎందుకు? బాగా విరబూసింది చూసి అబ్బా బాగా పండిందంటే మా కాయలను ఎత్తుకుపోతే అని ఆ పెడతను చూస్తారనమాట, కాయలను చూడకుండా. అది దిష్టి అంటే. అట్లాగే పిల్లలు చూడకుండా బొట్టులు చూసి ఇది దిష్టి తగలదు. ఎక్కడుందండి దిష్టి? అసలు యేసు రక్తం ప్రోక్షించుకుంటే దిష్టి ఎక్కడుంది? కవచం అది. నీ చుట్టూ ఏ కీడు నీ గుడారమును సమీపించదన్నాడు దేవుడు. అలా రక్తాన్ని ప్రోక్షించు. ఏ చుట్టూ కంచి వేశావు, అందుకే నేను వెళ్ళకపోతానన్నాడు సాతానుగాడు. కంచి తీసేయి, ఆడి సంగతి చూస్తానన్నాడు. చూసారా, అది కనుక దాన్ని అలాంటి వాటిని మనం విడిచిపెట్టాలి. తర్వాత మరి సరసోక్తులు అనమాట. కొన్నిసార్లు సరసోక్తులు మాట్లాడుకుంటూ ఉంటాం. అవి కూడా మనకు అంత మంచిది కాదనమాట. వరుస అయ్యే వాళ్ళ మీద కానీ మ్యారేజీల్లో. కానీ మనం మ్యారేజ్ చేసే ఒకటి కొన్ని నెలల క్రితం 2 గంటలు ఇస్తారు నలుగులు. అంటే ఏం పరిస్థితి ఏంటి? పేడ నీళ్ళు, పసుపు నీళ్ళు అన్నీ అటు పరుగుతుతా, పోసుకుంటా, రాసుకుంటా, పూసుకుంటా, వీళ్ళని వాళ్ళని రుద్దుకుని మొత్తానికి తీసుకొచ్చారు. ఎప్పుడుకో తీసుకొచ్చి సంఘ పెద్ద అంటాడు, పాస్టర్ గారు మబ్బులు పట్టుకొత్తని ఇంత అన్నం వండుకున్నారు, తినాలి కదా, తొందరగా కానిచ్చే పెళ్ళి. చూసారమ్మా, మరి నలుగురికి ఎంత వేస్ట్? 2 hours. పెళ్ళి ఎంతసేపంట? అరగంట. వాక్యం లేదు, ప్రమాణాలు లేవు, వాక్యాలు చదవటాలు లేవు. లాగిచ్చేయి అలా ఎడసత్తే మనకి ఎందుకు తర్వాత? చూసారా, అంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం మ్యారేజీల్లో కదా. కొంతమంది అయితే ఇంకా అసలు చెప్పలేవు. పక్కన రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళకి 30,000 అంట, పాస్టర్కి 500 చేతులు రావు. 1000 రూపాయలు ఇవ్వడానికి గిలగల కొట్టుకు తెస్తాం అంతే. రికార్డ్ డ్యాన్స్ పిల్లలు మాత్రం 25,000 చేతిలో పోతున్నారు, దారబోతున్నారు. దెయ్యాలను పిలుచుకుంటున్నారు ఇంట్లోకి, తొక్కుతుంది తర్వాత మిమ్మల్ని. వాళ్ళ కాపురం మంచిగా ఉంటుంది అంటారు, ఉండవు, వాళ్ళు కూడా తొక్కుతారు, డ్యాన్స్ తొక్కుతారు రైతులు. నిజం, నేను అక్కడ తొక్కి వచ్చినోడ్నే. దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. పెళ్ళిళ్ళకి డ్యాన్స్ తొక్కిన వాళ్ళమే, కానీ ఇప్పుడు పాటలు పాడేటట్టు చేశాడు. ఈ నోటితో సినిమా పాటలు వస్తే ఇప్పుడు దేవుని పాటలు ఇస్తున్నాడు. మధురం చేశాడు నోటిని. కొత్త గీతము దేవుడు తన నోట నుంచితే అనేకులు దానిని విని ఆయన మహింపరుస్తూ ఉన్నారు కదా. అదమ్మా, కనుక అలాంటి సరసోక్తులు టైం అంతా వేస్ట్ చేయటం దేవుని సన్నిధికి, మీ ఫంక్షన్లు కానీ, మీ పెళ్ళిళ్ళు కానీ, హౌస్ ఓపెనింగ్లు కానీ, ఏదైనా సరే ప్రాముఖ్యం ఏం తెలుసా? వాక్యము వచ్చిన బంధువులకు చెప్పించటం ప్రాముఖ్యం, అంతే. అన్నీ వెనకడెట్టి పడేయండి. ఎవరిని కూడా దగ్గర అనేది పెద్దలు కానీ అందరూ మీకు తెలియదు. మీరు ఓనర్స్, మీరు నిలబడాలి. భార్య భర్తలు నిలబడాలి, అంతే. అందరు కూర్చుంటారు అంతే. మీరే ఊగులాడుతా చేద్దామంటావా? చేద్దాం. బియ్యం పోసి ఆ బియ్యం మీద షూ పెడదామా? పెట్టండి. బియ్యం ఎంత రాసిపోసి ఆ బియ్యం మీద షూ పెట్టినాక పెళ్లి కొడుకు వేసుకోండి. ఏం దరిద్రం ఇది? ఏముందా బైబిల్ ఎక్కడన్నా? అటు చేస్తున్నారు. ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు ఇద్దరు. వెళ్ళిపోయింది అమ్మాయి, ఆ పొడిచింది మోకాలు పోటు. అదే వాళ్ళు అట్లా చేసుకునే వాళ్ళే.
ఏది షూ వచ్చి అడ్డుపడలేదే పొడుస్తుంటే? చేయబాకండి. వాక్యంలో ఉంటే చెయ్యి. పాస్టర్ గారు చెప్పింది వాక్యంలో ఉండాలి. పాస్టర్ గారు చెప్పినా చేయకూడదు. కొంతమంది చెబుతుంటారు అలాగే చేయి అంటారు, లాగకూడదు. అస్సలు చాలా దరిద్రం అన్నమాట ఇవన్నీ. ఉజ్జీవానికి ఆటంకాలియే. ఓకే, కనుక సరసోక్తులు ఇలాంటి అబద్ధాలు ఒకళ్ళొకరు, మీరు ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి అన్నాడు దేవుడు కదా. కొంతమంది రక్షణ పొంది బాప్తిని తీసుకుంటారు కానీ త్రాగుడు మానరు, బీడీ చుట్టా సిగరెట్లు మానరు, తాగుతూనే ఉంటారు. అది కూడా విడిచిపెట్టకూడని పాపాల గురించి చెబుతున్నా. వాళ్ళు విడిచిపెట్టరు. బాప్తిసానికి గట్టి మీద పెట్టేస్తారు కట్ట, వెళ్ళేటప్పుడు జైలు పెట్టుకెళ్తారంట. ఎందుకు తీసుకున్నావురా? ఇల్లు రాస్తారని, ఇల్లు కడతానని తీసుకున్నానండి బాప్తిసం తీసుకుంటే ఇల్లు కడతానన్నారు, అందుకే తీసుకున్నాను అంటున్నాడు. సరే, ఆ ఇంట్లో ఉండే అయిపో సమాధి. ఇల్లు పరలోకం తీసుకెళ్ళిద్దా? ఒక ఆయన వచ్చి నన్ను కాలర పట్టుకున్నట్టు మాట్లాడాడు, పాస్టర్ గారు నా బాప్తిసం అవుతుంది, నువ్వే నా ఆత్మకు ఉత్తరవాది అన్నాడు. మరి నువ్వు దావీదు గారి పేరు, మళ్ళీ పేరు ఏంటి చూసారా? దావీదు. దావీదు గారు, మరి నువ్వు బీడీలు మానలేదంటే, బీడీలు మానేస్తాలండి అన్నాడు. కాదండి, మానినాక ఇచ్చేది బాప్తిసం తీసుకున్నాక ఇది ఆటోమేటిక్గా అలీబాబా అద్భుత దీపంలాగా మానరు. మారు మనసుకు ప్రతి గుర్తుకు ఇచ్చేది బాప్తిసం అంతే. చెబితే నేను మానతానులో అని మొత్తానికి తీసుకున్నాడు. కొంచెం కష్టం వచ్చింది, కొంచెం నష్టం వచ్చింది, మళ్ళీ ఆగటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఉత్తరవాది ఎవరు? ఆయనే. ఇప్పుడు మందిరానికి రాకుండా బీడీలు తాగుతూ కుక్క పడిపోయినట్టు పంది తిరిగినట్టు తిరుగుతున్నాడు. ఉత్తరవాది ఎవరు? ఆయనే. చూసారా? అది కనుక త్రాగుడు కొంతమంది మాట, సిగరెట్, కైనీలు, గుట్కాలు, పాను పరాగులు, తంబాకులు, అన్ని పురుషుల గురించి చెబుతున్నా. వాళ్ళు మానరు, తాగుతానే తిరుగుతూనే ఉంటారు. సరే, చివరికి వచ్చేసాం. ఇక కనుక ఇలాంటి కదా, మొదటిది ఏంటంటే ఆటంకాలు, శరీర కార్యాలు 15 ఉన్నాయి. 15 ఎక్కడెక్కడ ఆటంకపరుస్తున్నాయో మనం గమనించి వాటిని పట్టుకుని సిలువేయాలి, చంపివేయాలి. తర్వాత మన మాటలు, మన చూపులు చాలా పవిత్రంగా, పద్ధతిగా ఉండాలి. మాటలు నాలుగే కదా, ఏది పడితే మాట్లాడదాం అనటానికి లేదు, పర్మిషన్ లేదు నీకు. ఏది పడితే మాట్లాడతాం లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి వచ్చినవి దుష్టుని వల్ల కలిగినవి. నీ మాటను బట్టి నీతిమంతురాలవని, నీ మాటను బట్టి అనీతిమంతురాలని తీర్పు పొందుతావు అంటాడు దేవుడు. అంటే మాటలు అంత ఉందండి. చూసారా? సరే, ఆ మూడవది విడిచిపెట్టకుండా పాపం ఏమనుంటే మనము సరి చేస్తాం. ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకసారి ఒక జామ చెట్టు కాయలు కావట్లేదట. ఏసన్న గారు అన్నాడట, మరి ఆ జామ చెట్టు మొదల్లో తవ్వండ్రా అన్నాడట. ఏముందో సార్ అన్న అంటే, కాదురా తవ్వండి అని చెప్పి తవ్వుతున్నారంట. అలా తవ్వుతూ ఉంటే ఆ వేరుల కిందంట చెత్త చెదారము, ఇక పాలిథీన్ కవర్లు అనమాట. మనం కొట్టుకెళ్తే సరుకులకి వేస్తారే కవర్స్, ఆ కవర్లు ఉన్నాయి అన్నమాట ఏరుల కింద. అందుకే దానిలోకి జీవం రాక, ఆ ఓట అందక పైపైనే పెరుగుతుంది కానీ కాయలు రావట్లేదు. అప్పుడు తవ్వి ఆ చెత్త చెదారము, ఆ కవర్స్ అని తీసేసినాక అప్పుడు అది ఫలించడం స్టార్ట్ చేసిందంట. ప్రైజ్ ద లార్డ్. కనుక మనము ఫలించకపోవటానికి కారణం మన ఈ చెట్టు కదా, ఈ విశ్వాస అనే చెట్టు కింద ఈ చెత్త చెదారాలన్నీ పెట్టుకుంటే, ఇందా చెప్పినవన్నీ పెట్టుకుంటే, ఆ 15 రకాల చెత్తలు పెట్టుకుంటే, ఆ వ్యర్థమైన చూపులు మాటలు పెట్టుకుంటే, విడిచిపెట్టలేని పాపాన్ని మనం కంటిన్యూ చేస్తే మన చెట్టు ఫలించదు, మన జీవితం ఫలించదు. కనుక మరి అలా వాటిని మనం తీసివేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఫలింపజేస్తాడు. మనం ఫలించి మన ఇంటిలో, మన సంఘంలో జీవించటమే అది ఉజ్జీవానికి కారణమవుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా శ్రేష్టమైన మాటలు మనకు అందించాడు. నిజంగా పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మనం చూడాలంటే ఆటంకములుగా ఉన్నవేంటో చాలా తేటగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ప్రియ సహోదరి, వాక్యం విని మరుచువారుగా కాక వాక్య ప్రకారం క్రియ చేసేవారుగా మనం ఉండాలి. దేవుడు మన లోపములన్నీ ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకుంటే ధన్యురాలు. నిజంగా నువ్వు ఉజ్జీవింపబడాలనే దేవుడు తన దాసులను ఎత్తిపెట్టుకుని మాట్లాడాడు. నీలో విడిచిపెట్టలేని పాపం ఏముందో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నిజంగా నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ఆ పాపములే.
నీవు వరములతో నింపబోవడానికి గల కారణం ఆ పాపములే. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చాలా శ్రేష్టంగా మీరు మాట్లాడారు. మేము ప్రభువా వాటిని తీసివేసుకోకుండా ఎంతకాలం భక్తి చేసినా మేము ఫలించలేము. మాలో పరిశుద్ధాత్మ వరములు కనపడవు నాయన. చాలా అద్భుతంగా మీరు మాట్లాడినందుకే వందనాలు. ఏమనే గ్రామములో పీషోను ప్రార్థన మందిరములో ఉజ్జీవం రావాలి ప్రభువా. అనేక మంది పాపులు రక్షణ పొందాలి ప్రభువా. రక్షింపబడిన వారు ఫలించి వరములతో నింపబడాలి ప్రభువా. ఈ ఉజ్జీవం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు కార్యం చేయండి. అందరు నోరు తెరుద్దాం. యేసయ్యా, చాలా శ్రేష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. ఈ ఉపదేశం మా కొరకే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మా చూపులను మీరు పరిశుద్ధపరచును ఆయన. వ్యర్థమైనవి చూడకుండా మా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. మా నాలుకను స్వాధీనపరుచుకుంటూ సహాయం చేయ ప్రభువా. పరిశుద్ధాత్మ మాలో ఉన్నప్పుడు ప్రభువా సమస్తము సాధ్యమే నాయన. అసాధ్యమైనదంటే ఏది లేదు ప్రభువా. మేము ప్రేమించగలుగుతాం ప్రభువా, మేము క్షమించగలుగుతాం ప్రభువా. దేవా, ఇది మీ ఆత్మ ద్వారా సాధ్యమే ప్రభువా. ఈ ఆత్మ ద్వారా సాధ్యమే ప్రభువా. ఏ పాపమునైనా మేము జయించగలుగుతాం ప్రభువా. చాలా సూటిగా మీరు మాట్లాడారు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రభువా బలహీనతలు తీసివేయ ప్రభువా. టీవీ, సెల్ ఫోను, సినిమాలు ప్రభువా, వ్యర్థమైన సాంగత్యం మీరు తీసివేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, శరీర కార్యాలు స్పష్టమయ్యండి ప్రభువా. ఆ శరీర కార్యాలన్నీ కూడా ఆత్మచేత ప్రభువా అవన్నీ కూడా కాల్చబడాలి ప్రభువా. అవన్నీ కూడా తీసివేయబడాలి ప్రభువా. నాలో ఉన్న శరీర కార్యాలను మీరు అమ్మ నోరు తెరుస్తావా? ఏదో వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. నీలో ఉజ్జీవం చూడాలంటే, నీ కుటుంబంలో సంఘములో ఉజ్జీవం చూడాలంటే ఈ వాక్యం మనలో ఫలించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవా నేను తీసివేసుకుంటాను, దేవా విడిచిపెట్టలేని పాపములు ఏమైతే ఉన్నాయో ప్రభువా సూటిగా నాతో మాట్లాడావు నాయన. దేవా, మీరు మాట్లాడినందుకే స్తోత్రం. నేను దాన్ని తీసివేసుకోవాలి ప్రభువా. అవి ఉంటే నేను ఫలించలేను, అవి ఉంటే నేను వరములతో నింపబడలేను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. 365 రోజులు కూడా ప్రభువా విశ్వాసి ఫలించాల్సిందే ప్రభువా. ఏ ఒక్క రోజు కూడా ప్రభువా ఫలము లేని వ్యక్తిగా ఉండడానికి వీలు లేదయ్యా. ఏదో కొన్ని రోజులు ఫలించడం కాదయ్యా. 365 రోజులు ప్రభువా బ్రతుకు దినములన్నీ కూడా విశ్వాసులు ఫలము కనబడాలి ప్రభువా. దేవా, మీకు స్తోత్రమయ్యా. కొన్ని నెలలుగా నాలో ఫలములు లేవు నాయన. దేవా, మీకు స్తోత్రమయ్యా. అది కష్టం అనుకుంటున్నాను ప్రభువా, అది సాధ్యము కాదనుకుంటున్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా. నీ ఆత్మ ఉంటే సాధ్యమేనయ్యా. శత్రువును సైతం ప్రేమించగలుగుతాను ప్రభువా. దేవా, ఇంట్లో వారిని సైతం ప్రేమించగలుగుతాను ప్రభువా. అది సాధ్యమే ప్రభువా. నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. నాలో ప్రభువా ఇంకా ఆయాసకరమైనవి ఏమైనా తీసివే ప్రభువా. శరీర కార్యాలు మీరు తీసివే ప్రభువా. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రం. కాముకత్వాన్ని మీరు తీసివే ప్రభువా. దేవా, నేటి కడవరి దినాల్లో ఈ పాపము ఎక్కువైపోతుంది ప్రభువా. ఏమనే గ్రామములో ప్రభువా దేవా పరిశుద్ధతలో ప్రభువా మీ బిడ్డలు నిలిచి ఉన్నట్లుగా అట్టి పాపములన్నింటినీ మీరు తీసివేయండి అయ్యా. త్రాగుడు ప్రభువా అయ్యా తీసివేయండి ప్రభువా. వ్యర్థమైన కార్యాలన్నీ మీరు తీసివేయండి ప్రభువా. కుటుంబాల్లో ప్రభువా ఆచారాలు ఉండకూడదు నాయన. చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. ఆచారాల వల్ల నీ ఆత్మ కార్యములు జరగట్లేదు ప్రభువా. దేవా, మీకు స్తోత్రాలు. మేము బాప్టిజం పొందినప్పటికీ దేవా మేము నిలబడలేకపోతున్నాం. మా కార్యక్రమాల్లో ప్రభువా, వివాహాల్లో, ఫంక్షన్స్లో మీ కొరకు నిలబడలేకపోతున్నాం ప్రభువా. ఆచారాలకు లొంగిపోతున్నాం. అవి చేసి మా మీదకి ప్రభువా శాపాన్ని తెచ్చుకుంటున్నామయ్యా. దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఆచారాలకు దూరంగా ఉండే కృప దయచే ప్రభువా. ఆచారాలను విడిచిపెట్టే కృప దయచే, నీ కొరకు నిలబడే కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. నిద్రపోవద్దమ్మా దయచేసి. మధ్యాహ్నం అందరూ తలక కిందకేసి నిద్రపోతున్నారేమో. చెప్పబడిన వాక్య హృదయంలో తీసుకోండి దయచేసి. కొంచెం ప్రేరేపించబడాలి దేవుని సన్నిధిలో. అలా గనక నువ్వు నిద్రపోతే నీ జీవితకాలంలో ఎన్నడూ ఉజ్జీవింపబడలేవు. నువ్వు గనక నిద్రపోతే నీ జీవితంలో మరి ఎన్నడూ దేవుని ఉజ్జీవం నీలోకి రాదు. వాక్యము నీ హృదయంలో తీసుకోవాల్సిన సమయం ఇది. వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకో, ఒక్కసారి నీ హృదయంలో తీసుకో. దేవా, మీకు స్తోత్రాలు. చాలా శ్రేష్టంగా మీరు మాట్లాడారయ్యా. ఈ ఉపదేశం నా కొరకే మీరు అందించినందుకే స్తోత్రాలు. విని మరిచివాడుగా కాక విని వాక్య ప్రకారం నడుచుకునే కృప నాకు కావాలి ప్రభువా. దేవా, నేను ఫలించాలి. దేవా, నేను వరములతో నింపబడాలి. ఉజ్జీవం నా కుటుంబంలో ప్రారంభించబడాలి. నేను నడుచుచున్న మందిరం వల్లే ఉండాలి ప్రభువా. దేవా, మీకు స్తోత్రమయ్యా. నడుచుచున్న మందిరం వల్లే ఉండాలి ప్రభువా. అట్టి కృప నాకు దయచేయి పరిశుద్ధాత్ముడా, దయచేయి ప్రభువా. నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా, జాన్ వెస్లీ గారు ప్రభువా వారు సేవ చేస్తున్నప్పుడు
ప్రభువా. ఓ సినిమా హాళ్ళు మూతబడినాయి ప్రభువా, వ్యభిచార గృహాలు మూతబడినాయి ప్రభువా. దేవా, వారు వెళుతున్న స్థలాల్లో ప్రభువా చీకటి కార్యాలు లయమైపోయినాయి ప్రభువా. దేవా, మీకు స్తోత్రం అయ్యా. అలాంటి ఉద్యమం రావాలి. ఏమని గ్రామంలో మేము ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా, అసాంఘిక కార్యాలన్నీ ఆగిపోవాలయ్యా. డ్రామాలు వేయటం ఆగిపోవాలి ప్రభువా. ఓ ఆచారాలు ఆగిపోవాలి ప్రభువా. గ్రామంలో దురాత్మ కార్యాలన్నీ ఆగిపోవాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేదేవా. మేము అలాగా ఉద్యమంలోకి రావాలి నాయనని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేయ. ఒక తీర్మానం తీసుకో, చిన్న తీర్మానం ప్రభువా. ఇక ఎన్నడూ కూడా ప్రభువా ఈ శరీర కార్యాలు నాలో ఉంచుకోను ప్రభువా. విడిచిపెట్టలేని పాపములన్నీ కూడా నేను తీసివేసుకుంటాను. నేను ఫలించాలి ప్రభువా, నాకు సహాయం చేయమని చెప్పేసి ఒక తీర్మానం తీసుకో. చాలా శ్రేష్టమైన ఉపదేశం విన్నావు. పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు. అమ్మ అనాలోచనగా ఉండొద్దు. ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఉజ్జీవింప చేయడానికి, వరములతో నింపటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు 2వ దినం పగటి కాలం ప్రభువా, మీ దాసులు మోహన్ అన్న గారిని విశేషంగా మీరు వాడుకున్నారు. ఉన్నతమైన ఉపదేశం ప్రభువా, అయా శక్తివంతమైన మాటలు మీరు అందించినందుకే స్తోత్రాలు. దేవా, ఉజ్జీవానికి ఆటంకాలు ఏంటో స్పష్టంగా మీరు తెలియజేశారు ప్రభువా. అసలు ఉజ్జీవం అంటే ఏదో మీరు తెలియజేశారు ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించును గాక నాయన. ప్రతి ఒక్కరు ఉజ్జీవింపబడుదురు గాక, సంఘము ఉజ్జీవింపబడును గాక నాయన. ఈ వాక్యము ప్రభువా బహు బలముగా కార్యము జరిగించును గాక నాయన. మీ దాసులను విశేషంగా వాడుకున్నందుకే స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి. మీ దాసులు మోహనాన్ని కూడా ఇంకా బలపరచండి. తన పరిచయని దీవించండి, కుటుంబాన్ని దీవించిన ఆయన ఇంకా బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాక్యాన్ని మీరు మరుచువారుగా కాక వాక్య ప్రకారం నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. ఈ కుడికల్లో ప్రతి ఒక్కరు ఉజ్జీవింపబడాలి ప్రభువా. బలమైన మీ కార్యాలు అనుభవించాలి ప్రభువా. ప్రతి కుడికలో పాలు పంపులు పొందాలి. ఎవరు కూడా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, కూడికలు పోగొట్టుకోకుండా ప్రభువా శ్రద్ధతో ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన ఆయన ప్రతి కుడికిలో పాలు పంపులు పొందిన ఆయన ఓ నీ కృపను పొందుకుంటూ మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ పగటి కాలం కూడా ఎంతో ప్రయాసతో వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. పీషోను ప్రార్థన పరిచయను మీరు దీవించిన ఆయన. ఈమెని గ్రామంలో గొప్ప ఉద్యమం ఈ పరిచయలో రావటకు మీరు సహాయం చేయను ఆయన. అనేకులు రక్షణకు మీరు ద్వారాలు తెరవండి అయ్యా. రక్షింపబడిన మీ బిడ్డలు వరములతో నింపబడాలి, ఫలములతో నింపబడాలి ప్రభువా. అట్టి గొప్ప కార్యాలు ఈ పరిచయలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా దేవా. 3 కుడికలు మీ కృపచేత జరిగించారు నాయన. ఇంకా 3 కిడికలు జరగాలి ప్రభువా. ప్రతి కుడికలో మీ ఆత్మకార్యం జరిగించు నాయన. నిలబడుతున్న సేవకులు విశేషంగా మీరు వాడుకోండి ప్రభువా. బలమైన మీ కార్యాలు జరిగించిన ఆయన మీ నామానికి మహిమ తీసుకురమని యేసు నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సమాధాన